హరే కృష్ణ డివోటీస్, శ్రీమద్ భాగవతానికి అందరికీ స్వాగతం అండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనం ఇప్పుడు 4వ స్కందము 16వ అధ్యాయాన్ని చర్చిస్తున్నామండి. అయితే మనము 15వ అధ్యాయంలో నుంచి కూడా పృథ మహారాజుని వంది మాగధులు కీర్తిస్తూ ఉన్నారు. యాక్చువల్గా పృథ మహారాజు స్వయంగా భగవంతుడి అంశ. తన తండ్రి గారైనటువంటి వేణ మహారాజు యొక్క భుజాన్ని మదిలించడం వల్ల స్వయంగా పృథ మహారాజు ఆయన యొక్క భార్య అయిన ఆర్చి ఆవిర్భవించారు. ఆవిర్భవించిన తర్వాత ఆయన్ని అందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న మునుల యొక్క ఆజ్ఞ ప్రకారం వంది మాగధులు ఆయన్ని కీర్తిస్తూ ఉన్నారు. ఆ కీర్తనలన్నీ విన్న తర్వాత పృథ మహారాజు ఒక మాట అన్నారనమాట. ఇప్పుడు మీరు నా యొక్క ఎన్నో గుణాలను మీరు కీర్తిస్తూ ఉన్నారు, నా సామర్థ్యాన్ని కీర్తిస్తూ ఉన్నారు. అయితే ఈ కీర్తన మీరు చేసినటువంటి ఈ కీర్తన అంతా కూడా నేను ఇంతవరకు ఆ లక్షణాలను ఇంకా ప్రదర్శించలేదు. నేను ప్రదర్శించిన తర్వాత మీరు కీర్తించినట్లయితే వాటిని నేను అనుమతిస్తాను, కానీ ముందే నన్ను ఎందుకు కీర్తిస్తున్నారు? ఇప్పుడు మీరు చేసే ఈ కీర్తనకి నేను అర్హుణ్ణి కాదు అని పృథ మహారాజు చెప్తారనమాట. అయితే అది విన్న తర్వాత ఈ ప్రశంసను ఒకవేళ నేను స్వీకరించడానికి నేను మూర్ఖుణ్ణి కాదు. ఎవరైతే అటువంటి ప్రశంసను స్వీకరించువారు కేవలము ఆ విధంగాను గనక ప్రశంసల్ని స్వీకరిస్తే అది నాకు అవమానకరమే అని స్వయంగా పృథ మహారాజు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే గౌరవనీయమైన వ్యక్తి ఉంటారో వాళ్ళు చేసిన ఏమైనా తప్పు కార్యాలను చెప్పినట్లయితే వాళ్ళు ఏ విధంగా స్వీకరించరో, అదే విధంగా ఎవరైతే సుప్రసిద్ధుడు, పౌరుషవంతుడు, వాళ్ళు తన వ్యక్తిగత ప్రశంసను కూడా వాళ్ళు ఆ విధంగానే స్వీకరించలేదు. అందుకని ఓ సూతాది భక్తులారా, ఈ క్షణమున నేను ఏ విధంగానూ సుప్రసిద్ధుణ్ణి కాను. ఏలయన మీరు కీర్తించ తగిన శ్లాఘనీయమైన కార్యమును నేనింతవరకు ఏదీను చేయలేదు. అయితే మీరు చేసే కీర్తనని ఒక బాలుడిలాగా నేను ఎలా స్వీకరిస్తాను అని స్వయంగా పృథ మహారాజు చెప్తున్నారు. అయితే ఆ విధంగా అన్నప్పుడు ఇంకా వాళ్ళకి ఆనందం ఇంకా పెరిగిందనమాట. పెరిగి ఇప్పుడు ఈ వంది మాగధులు ఎవరు అంటే వాళ్ళందరూ కూడా ఆ రాజ్యం యొక్క వాళ్ళు రాజ్యంలో ఉంటారనమాట. వాళ్ళు రాజ్యం వాళ్ళని అపాయింట్ చేసుకుంటుంది రాజుని కీర్తించడం కోసం. ఆ విధంగా కీర్తిస్తున్నారు అని మనం అనుకోవచ్చు. కానీ వాళ్ళెవరు కూడా ఆ విధంగా కీర్తించడం లేదు. ఈ వంది మాగధులకి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వాళ్ళకు ప్రత్యేకమైన క్వాలిటీస్ ఉంటాయన్నమాట. ఈ క్వాలిటీస్తోని వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే వాళ్ళు భవిష్యత్తుని చూడగలరు. భవిష్యత్తుని చూసి భవిష్యత్తుని దర్శించి వాళ్ళు కీర్తిస్తూ ఉంటారనమాట. ఇదేదో ఇప్పుడు మనం సాధారణంగా ఈ కలియుగంలో అయితే ఎలా ఉంటుంది? ఎవరినైనా కీర్తించడానికి పెట్టుకుంటే వాళ్ళు చేసిన ఏ కార్యమైనా వాళ్ళకు ఆ గుణాలు ఉన్నా లేకపోయినా అన్నీ కలిపి ఒక రాజుని కీర్తించాలి అని చెప్పి కీర్తిస్తూ ఉంటారు. కానీ వీళ్ళు అలా కాదు. పృథ మహారాజు భవిష్యత్తులో ఏం చెయ్యగలడో వాటన్నిటిని కూడా గుర్తు తెచ్చుకొని వాళ్ళ వాళ్ళ భవిష్యత్తుని చూసి వాళ్ళు కీర్తిస్తూ ఉన్నారనమాట. ఈ విధంగా వంది మాగధులు కీర్తిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆయన వారించారు పృథ మహారాజు. అయితే అక్కడ ఉన్న మునులు ఏం చేశారంటే పృథ మహారాజుని ఇంకా కీర్తించండి అని చెప్పారు. ఎందుకంటే ఆయన ఎవరైతే కీర్తనలకి పొంగిపోతారో వాళ్ళు ఆ కీర్తనలకి అర్హులు కాదు. ఎవరైతే కీర్తనలకి ఇష్టపడరో వాళ్ళు అర్హులు. ఈయన అర్హత కలిగి ఉన్నాడు. ఈయన అర్హత కలిగి ఉన్నప్పటికీ వద్దు అని చెప్తున్నారు కాబట్టి ఈయనని ఇంకా కీర్తించండి. పృథ మహారాజు స్వయంగా భగవంతుడి యొక్క అంశ. కీర్తించండి అంటే వాళ్ళు ప్రారంభించారనమాట. అయితే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఏమిటంటే ఎవరైతే కీర్తించినప్పుడు రాజు ఏమంటున్నారు? వద్దు అని చెప్తున్నారు. కీర్తన చెయ్యవద్దు అని చెప్తున్నారు. కొన్నిసార్లు రాజు చెప్పే మాటల్ని మనం తూచా తప్పకుండా పాటించి రాజు చెప్పింది మనం ఆచరించవలసి ఉంటుంది. కొన్నిసార్లు రాజు చెయ్యవద్దు అని చెప్పినప్పటికీ చెయ్యవలసి ఉంటుంది. అలా అంటే రాజు చెప్పింది అంటే చెయ్యమనా? అంటే ముఖస్తుతిగా ఒకటి చెప్తున్నారు. లోపల ఇంకొకళ్ళు కోరుకుంటున్నారా? మామూలుగా కలియుగంలో అయితే అలానే ఉంటారు.
ముఖస్తుతిగా వద్దంటారు. కానీ లోపల వాళ్ళ మనసులో వాళ్ళకి ఆ కోరిక ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న పృథ మహారాజుకి ఆ మనసులో ఏ విధమైన కోరిక లేదు. ఆయనని ఎవరైనా కీర్తించాలి అని. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆయన అర్హుడు కాబట్టి స్వయంగా భగవంతుడి యొక్క అంశ కాబట్టి, అక్కడ ఉన్న మునులు, సాధువులందరూ కూడా పృథ మహారాజుని కీర్తించమంటే, మళ్ళీ 16వ అధ్యాయంలో కీర్తన అనేది స్టార్ట్ చేశారు. అందులో మైత్రేయ ఉవాచ ఫస్ట్ శ్లోకం. అయితే ఇక్కడ మనము ఆల్రెడీ 15 శ్లోకాలు చర్చించుకున్నాం 14. అయితే ఒకసారి ఏం చెప్పారు? ఏ విధంగా కీర్తించారని చూసి తర్వాత 15 శ్లోకం నుంచి ప్రారంభిద్దాం. ఇక్కడ మైత్రేయ ముని చెప్తున్నారు. పృథ మహారాజు ఏ విధంగా అంటున్నాడంటే, మళ్ళీ కీర్తన స్టార్ట్ చేశారు గదా! 2వ శ్లోకంలో నువ్వు స్వయంగా విష్ణు భగవానుడి యొక్క ప్రత్యక్ష అంశానివి. నీ నిర్హేతుక కరుణచే నువ్వు ధరిత్రిపై అవతరించావు. నీ కరుణ అనేది మా మీద లేకపోతే నువ్వు దరిద్రపై అవతరించేవాడివి కాదు. భగవంతుడు కేవలం ఆయన యొక్క కరుణ, మన మీద ఆయనకు ఉన్నటువంటి కరుణ వల్లనే ఈ భూమి మీదకొస్తారు. లేకపోతే ఈ భౌతికమైన లోకంలోకి రావాల్సిన ఇంట్రెస్ట్ స్వయంగా భగవంతుడికి ఏం లేదు. అదొకటి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే ఆయన యొక్క మహోన్నత కర్మలు ఎవరికీ కూడా చేయడానికి అర్హత లేదు. అయితే నువ్వు చేసినటువంటి కర్మల్ని, లీలల్ని కీర్తించడానికి కూడా అర్హత మాకు లేదు. అయినప్పటికీ మేము కీర్తిస్తున్నాం. ఎందుకు? మునుల యొక్క ఆదేశం ప్రకారం. ఎవరు మేమే కాదు, ఎవరు దేవీ దేవతలైనా సరే, బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను కీర్తించాలి అంటే వాళ్ళకు కూడా సాధ్యం కాదు అని మనకు వివరిస్తూ ఉన్నారనమాట. తర్వాత 3వ శ్లోకంలో మాకు నిన్ను కీర్తన చెయ్యాలి అని ఉంది. కానీ చాలినంతగా నిన్ను కీర్తించలేకపోతున్నాం. అంటే ఎట్లా? చాలినంతగా అంటే, నిన్ను ఎంత కీర్తించాలో అంత కీర్తించలేకపోతున్నాం మేము. కారణం ఏమిటి అంటే, మాకు అంత జ్ఞానం లేదు. మాకు అంత జ్ఞానం లేదు. ఇంకా మాకు అన్ని మాటలు రావు. అందుకని చాలినంతగా నిన్ను కీర్తించలేకపోతున్నాం అని ఇంకా రాజు యొక్క స్వయంగా నువ్వు భగవంతుడి యొక్క అవతారం, నీ కర్మలు అన్ని శ్లాఘనీయములు అని కీర్తిస్తూ ఉన్నారు. 4వ శ్లోకంలో నీ యొక్క పాలనలో ప్రజలందరూ కూడా ధర్మాన్ని పాలిస్తూ ఉంటారు. ధర్మాన్ని నువ్వు పాలించే విధంగా అందరూ ధర్మవర్తనులయ్యే విధంగా నువ్వు పరిపాలన చేస్తావు. అంటే ఏమిటి? ప్రతి ఒక్కళ్ళు కూడా వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరించే విధంగా నీ పరిపాలన ఉంటుంది. ఎప్పుడైతే ఎవరైతే రాజులు వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరించరో అప్పుడు ఏం చేస్తావు? వాళ్ళని అధర్మవర్తల్ని, నాసికల్ని నువ్వు దండిస్తావు. ఎందుకంటే రాజ్యంలో కొంతమంది, కొంతమంది రాజ్యంలోనే కాదు ఎక్కడైనా ఉంటారు. కుటుంబంలో కూడా ఉంటారు. కొంతమంది ఒక మంచి మాట చెప్తే సరిపోతుంది. కొంతమందికి మంచి మాట చెప్తే సరిపోదు. కొంచెం వాళ్ళని గట్టిగా మందలించాలి. ఇంకా చిన్న పిల్లలు అసలు మాట విననప్పుడు వాళ్ళని దండించాలి కూడా. దండిస్తేనే మాట వినేవాళ్ళుంటారు. ఎవరికి ఏ విధంగా చెప్తే వాళ్ళు దారికొస్తారో ఆ విధంగా వాళ్ళని ధర్మాన్ని ఆచరించే విధంగా నువ్వు చేస్తావు అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకోటి ఏమంటున్నారంటే 5వ శ్లోకంలో మొత్తం ఒంటరిగా నువ్వొక్కడే ప్రతి ఒక్క జీవుడి యొక్క దేహాన్ని కూడా పోషించగలవు. ఎలా పోషిస్తారు ప్రతి ఒక్క జీవుడి యొక్క దేహాన్ని? అంటే ఆయన యజ్ఞయాగాలు నిర్వహించడం, ఆ యజ్ఞంలో హవిస్సులను అర్పిస్తారు. ఆ హవిస్సులు ఎవరు స్వీకరిస్తారు? ఆ హవిస్సుల్ని స్వయంగా దేవీ దేవతలు స్వీకరిస్తారు. అంటే నువ్వు కేవలము ఈ భూమి మీద ఉన్న ప్రజలనే కాదు, ఉన్నత లోకాల్లో ఉన్న వాళ్ళని కూడా నీ హవిస్సులు వాళ్ళు స్వీకరించడం ద్వారా ఉన్నత లోక వాసులకి శక్తి లభిస్తుంది. అప్పుడు వాళ్ళు ప్రసన్నమై వాళ్ళు ఆటోమేటిక్‌గా ధరిత్రి మీద వర్షాలను కురిపిస్తారు. ఆ వర్షాలని ఆధారంగా చేసుకొని ఎన్నో పంటలు పండుతాయి. అంటే పూర్తిగా నీ వల్లనే మొత్తం ఉన్నత లోకవాసులు, ఈ భూలోకంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆధారపడి ఉన్నారు. ఒంటరిగా వాళ్ళందరినీ కూడా నువ్వు పోషించగలవు అని 5థ్ శ్లోకంలో చెప్తున్నారు. ఆ తర్వాత 6థ్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, నువ్వు ఎంత శక్తివంతుడివంటే నువ్వు సూర్యుడు లాంటి వాడివి. సూర్యుడు ప్రతి ఒక్కళ్ళ మీద తన యొక్క కాంతిని, సూర్యరశ్మిని ప్రతి ఒక్కళ్ళ మీద ప్రసరింపజేసినట్టుగా, నువ్వు కూడా అదే విధంగా నీ యొక్క కృపని ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ప్రసరింపజేస్తావు. సూర్యుడు ఏ విధంగా 8 నెలలు పూర్తిగా
సముద్రంలో ఉన్న నీటిని ఆవిరి చేసి, ఆవిరిని మేఘాల రూపంలో ఆయన దగ్గర భద్రపరుచుకొని, ఎప్పుడైతే వర్షాకాలం వస్తుందో, ఆ వర్ష మేఘాలు 4 నెలలు కూడా మనకు వర్షాన్నిస్తాయి. ఆ వర్షాకాలంలో ఉన్నటువంటి నీటిని ఆధారంగా చేసుకునే పూర్తి సంవత్సరాన్ని కూడా మనం గడుపుతూ ఉంటాం. ఆ విధంగా నువ్వేం చేస్తావు? ఇప్పుడు సూర్యుడేమి ఈ మేఘాలు ఎక్కడి నుంచో తెచ్చియట్లే. సూర్యుడు ఎక్కడి నుంచో తెచ్చియట్లేదు వర్షాన్ని. మేఘాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సముద్రం నుంచే వస్తున్నాయి. సముద్రం నుంచి తీసుకొని మళ్ళీ అది ప్రజలకు నువ్విస్తున్నావు. అంటే మొత్తం భూమికి మళ్ళీ నువ్విస్తున్నావు. భూమి మీద నుంచే నీళ్ళు తీసుకున్నావు, భూమికే ఇస్తున్నావు. అలాగే నువ్వు ప్రజల నుంచి టాక్సులు వసూలు చేసి వాళ్లకు అవసరమైన విధంగా ఆ సంపత్తుల్ని తిరిగి ఇస్తావు. ఏ విధంగా? అందరికీ కావాల్సిన సదుపాయాల్ని కల్పిస్తాం. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే టాక్సులు కట్టినప్పుడు రోడ్లు, మనకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇస్తుంది. ఎన్నో ఫెసిలిటీస్ ఇస్తుంది. అవసరమైనప్పుడు మనకి ఉచితమైన భోజనం కూడా పెడుతుంది. అలాగే స్వయంగా పృథ మహారాజు కూడా ముందుగా పన్నులు వసూలు చేస్తున్నాడు. పన్నులు వసూలు చేసి అదే సంపత్తిని అందరికి కూడా పంచుతున్నాడు అని వాళ్ళు ఆ విధంగా కీర్తిస్తున్నారు. 7వ శ్లోకంలో చెప్తున్నారు, నీకు ఎంత కరుణ ఉంది అంటే, నువ్వు స్వయంగా భగవంతుడి అంశవు కాబట్టి నువ్వెంతో కరుణా సముద్రుడివి. నీకు ప్రజల పట్ల ఉన్న కరుణ అందరి పట్ల సమంగా ఉంది. ఎందుకంటే కొందరు అనుకుంటారు, ఏ విధంగా? కరుణ అనేది ఎవరైతే మంచివాళ్ళు వాళ్ళ మీదనే కరుణ, చెడ్డవాళ్ళ మీద కరుణ చూపించకూడదు. వాళ్ళని శిక్షించాలి అని భావిస్తుంటారు. శిక్షించడం అంటే తప్పు చేసిన వాళ్ళని ప్రభుత్వం శిక్షిస్తుంది. అది వేరు. ఇప్పుడు మనకెవరైనా తారసపడ్డారనుకో, మంచి వాళ్ళతో ఒక విధంగా, చెడ్డ వాళ్ళతో ఒక విధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ పృథు మహారాజు మరియు పృథు మహారాజు యొక్క భక్తులైనటువంటి భగవంతుడి భక్తులలో కూడా వాళ్ళ యొక్క లక్షణాలు భిన్నంగా ఉంటాయి. ఎలా అంటే భగవంతుల్లో ఉండే లక్షణాలే భక్తుల్లో కూడా మనం చూడవచ్చు. అయితే భగవంతుల్లో ఎటువంటి లక్షణాలున్నాయి? ఆయనకి కరుణ ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్కళ్ళ మీద కరుణ ఉంటుంది. వీళ్ళ మీద ఉంది, వాళ్ళ మీద లేదు అని లేదు. ఎవరైనా ఒకవేళ తప్పు చేసినట్టయితే, ఆ తప్పు చేసిన వాళ్ళ మీద కూడా నువ్వు చెప్పిన దాన్ని వినకుండా వాళ్ళు తప్పు చేసినప్పటికీ పట్టించుకోకుండా వాళ్ళని కూడా రక్షిస్తావు. ప్రపంచ రక్షకుడిగా నీకు ఎంత ఓర్పు ఉంటుందంటే, భూదేవికి ఎంత ఓర్పు ఉంటుందో నీకు అంత ఓర్పు ఉంటుంది. ఓపిక పట్టాల్సిన టైంలో ఓపిక పడతాడు. సహనం వీళ్ళ 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 పక్షంలో మనం సహనం వహిస్తే వాళ్ళు ఇంకా చెడిపోతారనిపించినప్పుడు వాళ్ళని దండిస్తారు. అది ఒక రాజు యొక్క లక్షణం. ఆ తర్వాత మనకి 8వ శ్లోకంలో చెప్తున్నారు, నువ్వు జలభావం అంటే జలం అంటే నీళ్లు. వర్షం వచ్చినప్పుడు మనకి ఏ విధంగా అన్ని అవసరాలకి నీరు అందుతుందో, ఎప్పుడైతే క్షామం వస్తుంది అంటే అనావృష్టి, వర్షాలు రావు. ఆ సమయంలో స్వర్గరాజగు ఇంద్రుడు ఏ విధంగా వర్షాలను కురిపిస్తాడో, అదే విధంగా నువ్వు అటువంటి అనావృష్టి నుంచి కూడా ప్రజలని రక్షించగలవు. ఇప్పుడు చూస్తే మనకి ప్రకృతి వైపరీత్యాలొచ్చినా, అతివృష్టి వచ్చినా, అనావృష్టి వచ్చినా రాజు కూడా ఏమీ చేయలేడు. మనలాగానే చూస్తూ ఉండడం తప్ప. వీలైతే సరియైన రాజైతే ఏం చేస్తాడంటే, అతివృష్టి, అనావృష్టి వస్తే దానివల్ల వచ్చిన నష్టాన్ని కొంచెం ప్రజలకు తగ్గించడానికి, ఆ సమయంలో వాళ్ళకి కనీస అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తాడు తప్పించి, అతివృష్టిని, అనావృష్టిని నిలువరించలేరు ఎవరు కూడా. కానీ పృథ మహారాజు నిలువరించగలరు. అతివృష్టి అయినా సరే, అనావృష్టి అయినా పృథ మహారాజు తగ్గించగలరు. ఎవరికి ఉంటుంది శక్తి సామర్థ్యాలు? సాధారణ జీవులకి ఎవరికి కూడా ఉండవు. ఎంతో గొప్ప రాజు కాబట్టి ఈయనకున్నాయి. స్వయంగా ధర్మరాజు కూడా ఇటువంటి లక్షణాలే ఉన్నాయి. ఆయన సమయంలో రాజ్యం మొత్తంలో కూడా ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బంది రాజ్య ప్రజలకు రాలేదంట. అతివృష్టి, అనావృష్టి, తీవ్రమైన చలి, తీవ్రమైన ఎండ ఏది లేకుండా ప్రజలు సుఖంగా ఉండగలిగారు. అయితే మనం అనుకుంటాము మనకొచ్చే ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ మన చేతిలో లేవు. స్వయంగా భగవంతుడి చేతిలో ఉన్నాయి. ఆయన ఇస్తే మనకొస్తున్నాయని. ఆయన ఇస్తేనే వస్తున్నాయి. కాకపోతే అవి మన కర్మానుసారం ఇస్తున్నారు. ఎప్పుడైతే రాజు సరిగ్గా ఉంటాడో మన కర్మల్ని, మన చేత ధర్మాన్ని ఆచరింప చేయగలడు కాబట్టి అటువంటి సమస్యలు మనకు రాకుండా చూసుకోగలడు సరియైన రాజు. ఇక్కడ మనము ఇంక తర్వాత శ్లోకం 9వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే,
కృత మహారాజు అనురాగపూర్వమకు చూడుకులదు. అంటే ప్రజల మీద నువ్వు ఎంత అనురాగంతో వాళ్ళని చూస్తావు అంటే, నీ అనురాగము వలన ప్రతి ఒక్కళ్ళలో కూడా శాంతి అనేది వస్తుంది. ఇప్పుడు ఎవరైనా సమస్యల్లో ఉన్నారు. బాధలో ఉన్నారు. ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి నువ్వు ఇబ్బందుల్ని తొలగించలేకపోయినప్పటికీ, ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే, నువ్వు వాళ్ళతో ప్రేమతో మాట్లాడినా, ప్రేమతో చూసినా, వాళ్ళు కొంత ఉపశమనాన్ని, శాంతిని పొందుతారు. ఆ విధంగా కేవలం నీ చూపు ద్వారానే వాళ్ళకి అనురాగాన్ని పంచి, వాళ్లకు శాంతిని ఇవ్వగలవు. ఒక మనిషి ప్రెజెన్స్‌లోనే మనకు కొన్నిసార్లు శాంతి లభిస్తుంది. అంత గొప్పవాడు భగవంతుడు. స్వయంగా ఆయనను చూస్తేనే వాళ్ళందరికీ శాంతి లభిస్తుందంట. తర్వాత మనకి 10వ శ్లోకంలో వివరిస్తున్నారు. గాయకులు ఇంకా ఈ విధంగా కీర్తిస్తూ ఉన్నారు. అయితే నువ్వు ఒక రాజ్యం పరిపాలన చేసినప్పుడు, రాజ్యం ఏ విధంగా పరిపాలిస్తున్నాము అనంటే దానికి ఎన్నో రకాల కొలమానాలుంటాయి. రాజు ప్రజల్ని రక్షించాలి అంటే కొన్ని రకాల ఆహ్, అందరికి కనిపించనటువంటి కొన్ని విధి విధానాలను కూడా వాళ్ళు పాటించవలసి ఉంటుంది. అది ఏ విధంగా అంటే, ఇప్పుడు కొన్ని సమస్యలు ఉన్నప్పుడు, సమస్యని ముందుగా వెళ్లి చూస్తే మనకు ఆ సమస్య యొక్క ప్రభావం కనిపించకపోవచ్చు. కొంతమందేమో దాన్ని తప్పుగా చూపించవచ్చు. కొంతమందేమో బయట పడకుండా ముందు ఒక విధంగా, వెనకాల ఒక విధంగా ఉంటారు. అయితే అటువంటి సమస్యని చూడాలి, అటువంటి వాళ్ళ గురించి తెలుసుకోవాలి అంటే స్వయంగా రాజు ఏం చేయాలి? కొంతమంది సీక్రెట్ పర్సన్స్ గూఢాచారుల్ని పంపిస్తారు. పంపించి వాళ్ళేం చేస్తారు? రాత్రి సమయంలో అయినా, ఉదయమైనా మారువేషాలు ధరించి సామాన్యమైన మానవుల్లాగా వాళ్ళలోనే తిరుగుతూ వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని, వాళ్ళ యొక్క కష్ట సుఖాల్ని, వాళ్ళలో ఏమన్నా తప్పు చేసేవాళ్ళున్నా, వాళ్ళందరిని కూడా వాళ్ళందరి గురించి కూడా తెలుసుకుంటారు. అదే విధంగా మనం చూడవచ్చు. స్వయంగా శ్రీరామచంద్రుడు ఆ విధంగా ఎప్పుడైతే రాజ్యానికి వచ్చారో సీతామాతని తీసుకొని అప్పుడు పరిపాలన సాగించిన తర్వాత, ఆ విధంగా గూఢచారులను పంపించడం వల్లనే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా చాకలివాడి మాటల ద్వారా బయటికొచ్చినప్పటికీ, రాజ్యంలో ఉన్న ప్రజలకి కొంతమందికి ఈ అభిప్రాయం ఉంది. సీతామాతని తప్పు పడుతున్నారనే విషయాన్ని తెలుసుకున్న తర్వాతనే రామచంద్రుడు ఆమెని వనవాసానికి పంపిస్తారు. అంటే ఏమిటి? మనకి కొన్ని సార్లు మనకి బయట కనిపించకపోయినా, వాళ్ళ జీవితంలో వాళ్ళ సమీపమైన బంధువులతోని, వాళ్ళు ఆ విధమైన అభిప్రాయాలన్నీ చెప్తూ ఉంటారనమాట. వ్యక్తం చేస్తూ ఉంటారు. అందుకని రాజు ఏం చేయాలి? నీకు ఖచ్చితంగా గూఢమైన విషయాల్ని తెలుసుకోవడానికి కొన్ని ఉపాయాలు అనేవి వాళ్ళ దగ్గర ఉండాలి. అన్ని ఉపాయాలని ఆయన పాటిస్తూ ఉన్నారు. పాటిస్తూ గూఢచర్యాన్ని చేస్తూ ఏ విధంగా అసలు నువ్వు రాజ్యాన్ని జయప్రదంగా పరిపాలిస్తున్నావు అనే విషయం అందరికీ అర్థం కాదు. తెలుసుకోవాలనుకున్నా నీ పరిపాలన ఎలా సాగుతుంది? నువ్వు ఇయన్నీ ఎలా చేయగలుగుతున్నావు? ఎలా ఇన్ని విషయాలు తెలుసుకుంటున్నావు? అని ప్రయత్నం చేసినప్పటికీ అందరికీ అది సాధ్యం కాదు. ఇంకా నువ్వేమిటి అంటే అపరిమితమగు మహిమలకు, సద్గుణములకు నిధి అయ్యున్నావు. నీ అపరిమితమైన సద్గుణాలు మరియు నీ మహిమలు ఎలా ఉన్నాయంటే, వరుణుడు అంటే మనకు వర్షాన్నిస్తాడు. ఆయన ఎలా సముద్రంలో దాక్కొని ఉంటాడు. అంటే సముద్రం కప్పివేస్తుంది నీటితోని. ఆ వర్షాన్ని కలిసిపోతుందలా. అలా నీలో ఉండేటువంటి గుణాలు కూడా బయటికి కనిపించకుండా ఉన్నాయి. కానీ నీకు ఎన్నో సద్గుణాలు ఉన్నాయి. నీ యొక్క గుణాల ద్వారానే, నీ యొక్క శక్తి సామర్థ్యాలు, తెలివితేటలతోనే నువ్వు రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తావు అని కీర్తిస్తూ ఉన్నారనమాట. తర్వాత 11వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఆరని నుండి అగ్ని పుట్టిన చందమున అంటే ఏమిటి? మనం చూడవచ్చు. ఎలా అంటే ఒక కలపలో, చెక్క ముక్కలో ఎప్పుడు కూడా అగ్ని ఉంటుంది. అది ఎప్పుడైతే అగ్ని లక్షణం ఉంటుంది. ఎప్పుడైతే ఒక బాహ్యమైన పరిస్థితుల ద్వారా మనము అటువంటి పరిస్థితులు కల్పించామనుకోండి, వెంటనే అది అంటుకుంటుంది. ఒకవేళ అదే చెక్క గనక వర్షం వల్ల, నీటి వల్ల తడిచిపోయిందనుకోండి, అప్పుడు ఆ చెక్కను మీరు ఎంత ప్రయత్నం చేసినా దానికి మంట వెలిగించలేరు. దానిలోంచి అగ్ని రాదు. ఎప్పుడైతే చెక్క పొడిగా ఉంటుందో అందులోంచి అగ్ని వస్తుంది. అంటే ఏం అర్థం చేసుకోవాలిక్కడ? ఆరని నుండి అగ్ని పుట్టిన చందంగా పృథువు వేరుని శరీరం నుంచి జన్మించాడు. జన్మించిన తర్వాత కూడా ఇక్కడ మనం ఇంకొకటి అర్థం చేసుకోవాలి.
అటువంటి లక్షణం ఉంది. నువ్వు వేణుని యొక్క శరీరం నుంచి జన్మించినప్పటికీ నీలో ఆ అగ్ని లక్షణం ఉందన్నమాట. అలా నువ్వు జన్మించావు కాబట్టి ఎవరైనా సరే శత్రువులు నిన్ను దరి చేరలేరు. నిన్ను దరి చేరంటే నీ దగ్గరికి రాలేరు. నిన్ను నిలువరించలేరు. అంటే నిన్ను ఎదుర్కోలేరు. ఎదుర్కొన్నప్పటికీ ఎవరైనా నిన్ను ఎప్పటికీ ఎవరు కూడా ఓడించలేరు అని పృథ మహారాజుని కీర్తిస్తూ ఉన్నారనమాట. నీకు ఈ లక్షణం అనేది ఆయనలో అంతర్లీనంగా ఉంటుంది. అది బయటికి ప్రదర్శించడు ఆయన. అయినప్పటికీ సందర్భం వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు అన్ని లక్షణాలని కూడా ప్రదర్శిస్తారు అని చెప్తున్నారు. ఆ తర్వాత 12వ శ్లోకంలో నీ కర్మలు ఏ విధంగా ఉంటాయంటే, అంతర్బాహ్య కర్మలు నీ వేగు పద్ధతిని ఎవ్వరూ ఎరుగజాలరు. వేగు పద్ధతి అంటే ఇందాక తెలుసుకున్నాం. వేగు పద్ధతి అంటే రహస్యంగా రాజ్యంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవడం. అంతర్బాహ్య కర్మలు అంటే బయటికి కనిపించే కర్మలు కొన్ని ఉన్నాయి. లోపల కూడా కొన్ని ఉన్నాయి. అంటే అవి అందరికీ చూపించకుండా రాజ్యానికి ఏం అవసరమో అది మాత్రం నువ్వు తప్పకుండా చేస్తావు. ఇప్పుడు నువ్వు కొన్ని చేసినప్పుడు అందరికి దాని యొక్క జ్ఞానం ఉండకపోవచ్చు. కొంతమందికి కొన్ని విధాలుగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూస్తే స్వయంగా శ్రీరామచంద్రుడిని కూడా విమర్శించారు. సీతామాతని ఎందుకు వదిలిపెట్టావు? చాలా విషయాల్లో వాల్మీకిని వాలిని ఎందుకు చెట్టు చాటు నుంచి వధించావు? తాటకిని ఎందుకు వధించావు? ఆమె స్త్రీ అని అన్ని విధాలుగా స్వయంగా రామచంద్రుడిని కూడా విమర్శించారు. అంటే నువ్వు ఈ విధమైన నీ అంతర్బాహ్య కర్మల వల్ల ఎవరైనా నిన్ను విమర్శించినప్పటికీ కూడా నువ్వు ఉదాసీనుడుగా ఉంటావు. దానివల్ల నువ్వు ప్రభావాన్ని పొందవు. ఆ ప్రభావం నీ మీదే ఉండదు. నువ్వు ఉదాసీనంగా ఉంటావు అనేది ఏ విధంగా అంటే, నీ అంతర్బాహ్య కర్మలు ఏ విధంగా ఉంటాయంటే, ఒక శరీరంలో ప్రాణవాయువు బయటికి కనిపించకుండా ఉన్నప్పటికీ ప్రతి ఒక్క కార్యానికి ఆ ప్రాణవాయువే మూలాధారం. ప్రాణవాయువు ఉన్నప్పుడే చైతన్యం ఉంటుంది. అప్పుడే మనం ఏవైనా చేయగలం. నీ చేసే కర్మలు నువ్వు ఏ విధంగా ఉంటాయంటే, ప్రాణవాయువు మొత్తం రాజ్యానికి ప్రాణవాయువు లాంటి వాడివి. నీ వల్లనే ఈ రాజ్యంలో ఏదైనా గాని జరిగేది. అన్ని కర్మలు కూడా కేవలం నీ వల్లనే జరుగుతాయి రాజ్యంలో అని కీర్తిస్తున్నారు. తర్వాత 13వ శ్లోకంలో నువ్వు ఎంత గొప్పగా ధర్మపదంలో నెలకొని ఉంటావు అంటే, నీ ధర్మపదాన్ని ఎవరైనా చూసినట్లయితే వాళ్ళు స్థితించాల్సిందే. ఎందుకు? మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా ఎవరైనా సాధారణమైన వ్యక్తులు వాళ్ళు ఏ విధంగా ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారంటే వాళ్ళ ధర్మము అనేది బయటి వాళ్ళకి చెప్పడానికే. అదే సొంతంగా వాళ్ళ దగ్గరికొచ్చినప్పుడు వాళ్ళు ధర్మాన్ని సరిగ్గా ఆచరించలేరు. అందుకని ఎలా ధర్మాన్ని ఆచరిస్తారు? ఎన్నో నీతి సూత్రాలు చెప్తాను. కానీ ఒకవేళ నా కుటుంబ సభ్యులే ఏమన్నా తప్పు చేసినట్లయితే వాళ్ళని నేను శిక్షించను, వెనకేసుకొస్తాను. వాళ్ళని అందులోంచి బయటికి తీసుకురావడానికి ఎన్ని పన్నాగాలు, ఎన్ని ఇబ్బందులు పడ్డానికైనా వాళ్ళు సిద్ధపడరు. ఇంకా వాళ్ళ బంధువుల్ని వాళ్ళని రక్షించుకోవడం కోసం ఎన్ని తప్పులైనా చేస్తారు. కానీ పృథ మహారాజు ఎంతగా ధర్మాన్ని ఆచరిస్తారంటే, నువ్వు శిక్షిస్తావు నీ పుత్రుడినైనా సరే తప్పు చేస్తే, ఒకవేళ తప్పు చెయ్యనట్లయితే నువ్వు శత్రువు యొక్క పుత్రుడిని కూడా వదిలేస్తావు. నువ్వు ధర్మాన్ని ఆచరిస్తావు. అంతేగాని ఎవరైతే తప్పు చేశారో, ముద్దాయిగా ఉన్నారో వాళ్ళ పట్ల నీకు ఏ విధమైన ఆసక్తి, మోహం అనేది లేదు. కొన్నిసార్లు మనకి మన బంధువుల పట్ల ఆసక్తి ఉండవచ్చు. కొన్నిసార్లు మన అహంకారం పట్ల ఆసక్తి. బంధువుల పట్ల ఆసక్తి ఉంటే వాళ్ళని వెనకేసుకొస్తాం. మన అహంకారం పట్ల ఆసక్తి ఉంటే మన శత్రువులని శిక్షించాలని చూస్తాం తప్పు చెయ్యకపోయినప్పటికీ. ఆ విధంగా రెండిటి వల్ల కూడా ఆయన చెలించడం లేదు. తర్వాత 14వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే సూర్యుడు మానసాచలం వరకు. మానసాచలము అంటే మనకి ఈ ధరిత్రి పైన చూస్తే ఆర్కిటిక్ రీజియన్, అంటార్కిటిక్ రీజియన్. మనకి ఆ పైన ఆర్కిటిక్ ఖండం ఉంది. కింద అంటార్కిటిక్ ఖండం ఉంది. అక్కడికి ఎవరు పోలేరు, వెళ్ళలేరు, చూడలేరు. అక్కడ ఎలా ఉంది? ఎందుకు? అంటే హరే కృష్ణ మాతాజీ ఎందుకెళ్ళలేరు అక్కడికి? హరే కృష్ణ. ఆర్కిటిక్ రీజియన్ ఐస్ ఐస్ అక్కడ కట్టేసే ఉంటుంది. మనిషి ఉంటుంది మాతాజీ. మంచి ఉంటుంది కదా వాసన చల్లగా క్లైమేట్ చాలా ఎంత మంచు, ఎంత చల్లగా ఉంటుందంటే సాధారణ జీవులు ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేరు. ఎవరైనా మనిషి మనుగడకు హా! హా! ఎవరైనా రీసెర్చ్ చెయ్యాలి అనుకున్న వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్తారు తప్ప ఎవరు సాధారణ జీవులు అక్కడ ఉండలేరు. అంత పరిస్థితులు అక్కడ విపత్కరమైన పరిస్థితులు ఉంటాయన్నమాట.
అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయినప్పటికీ అక్కడికి ఎవరు వెళ్తారు ప్రతిరోజు? మనలాంటి వాళ్ళు వెళ్ళలేరు. కానీ ప్రతిరోజు వెళ్ళేది ఎవరు అక్కడికి? యోగులు వెళ్తారు మాతాజీ, యోగులు తపస్సు చేసేవాళ్ళు. లేరు మాతాజీ, యోగులు వెళ్ళేది అష్ట హిమాలయాలకి. ఆర్కిటిక్ సూర్యకాంతి మాతాజీ, సూర్యుడు అష్ట వెళ్తారు. ఓకే. సూర్యకాంతి. సూర్యకాంతి ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా అక్కడికి వెళ్తుంది. ఎవరు వెళ్ళలేని ప్రదేశానికి సూర్యకాంతి ఎలా వెళ్తుందో నువ్వు కూడా ఎవరు వెళ్ళలేని ప్రదేశానికి కూడా వెళ్ళగలవు. అక్కడ కూడా వాళ్ళ యోగక్షేమాల్ని కూడా నువ్వు తెలుసుకోగలవు. అంతే కదా. ఎక్కడైనా ఎవరైనా ఉండవచ్చు, వాళ్ళ ఉన్న సమస్యలు ఉండవచ్చు, వాళ్ళ సమస్యల్ని మనం తీర్చవలసిన అవసరం రావచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్క ప్రదేశానికి కూడా వెళ్ళి వాళ్ళని నువ్వు రక్షిస్తూ ఉంటావు. ఆ విషయాన్ని చెప్పారు. అయితే 15వ శ్లోకము ఈరోజు మన క్లాస్ స్టార్ట్ అవుతుంది. రంజయిష్యతి యల్లోకం అయమాత్మా విచేష్టితై అతా అతా మమాహురాజానాం మనోరంజనకై ప్రజా. అడప శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. ఈ రోజు తన కర్మలచే ఎల్లరును రంజింప చేయగలడు. ఇతని ప్రజలందరూ మిగుల సంతృష్టులై ఉందురు. ఈ కారణమున అతని తమ రాజుగా అంగీకరించుటలో వారు మిక్కిలి ఆనందము నొందుదురు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఏ విధంగా ఉన్నారు అంటే స్వయంగా ఈ రాజు ఆయన కర్మలతోని ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆనందాన్ని కలిగిస్తారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆనందాన్ని కలిగించడము అనేది దాదాపుగా అసాధ్యమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నాం, స్వయంగా రామచంద్రునే విమర్శించారు. మనం ఏం చేసినా విమర్శించే వాళ్ళు అనేది వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. మన పక్కనే ఉంటారు, మన కుటుంబంలో కూడా ఉండవచ్చు. నువ్వు ఏం చేసినా ఏదో ఒక విధంగా ఒకళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. అందుకని ఏం చేయాలి? ధర్మాన్ని ఆచరించాలంతే. ఏది సరి అయిందో అది ఆచరించాలి. మనం ఉదాహరణగా చూస్తే మొత్తం ఫిలాసఫీ చెప్తున్నాను. సరే, నేను రామచంద్రుడి గురించి నేను మీకు ఒక విషయాన్ని చెప్తాను. ఇక్కడ అసలు ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాడు అంటే, మనం అందరం కూడా ఇప్పటికి కూడా రామాయణం వినగానే మనందరికీ వచ్చే మొట్టమొదటి ప్రశ్న ఏమిటి? మనసులో ఉదయించే ప్రశ్న. అందరికీ వస్తుంది ఈ ప్రశ్న. ఎవరైతే రామాయణాన్ని వింటారో వాళ్ళకి ప్రశ్న వస్తుంది. ఏమిటది? మీకెవరికి ఏ ప్రశ్నలు రాలేదండి? హరే కృష్ణ. రాముడు లాంటి కొడుకు రాముడు కావాలి. అంత ధర్మాత్ముడు అయ్యుండి సీతని పంపించారు. అంత ధర్మాత్ముడై ఉండి సీతామాతని ఎందుకు అరణ్యంలో వదిలేశాడు? ఈ ప్రశ్న అందరికి వస్తుందా లేదా? వస్తుంది మాతాజీ. ఇప్పుడు అంటే కృష్ణుడు ఏం చేసినా రాముడు ఏం చేసినా కరెక్ట్ అని మనం మనసుకు చెప్తాం. కానీ ఒకప్పుడు మనందరికీ ఈ సందేహం వచ్చిన వాళ్ళమే. ఈ సందేహం రాకుండా ఎవరము లేరు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఏమిటి? అసలు ఎందుకు వదిలేశాడు రాముడు సీతామాతని? దాంట్లో ఉన్నటువంటి ధర్మం ఏమిటి? సీతామాతని ఎప్పుడైతే ఆయన వనవాసాలకు పంపించాలనుకున్నారో అసలు అప్పుడు ఒకసారి సీతామాత కూడా చెప్పలేదు. స్వయంగా అది లక్ష్మణుడు తీసుకొని వెళ్ళాడు, వనాలలో విడిచిపెట్టాడు. వనాలలో విడిచిపెట్టిన తర్వాత చెప్పేశాడు అనమాట. రాముడు ఇంకా నేను ఇక్కడ వనవాసం ఇక్కడే ఉండమన్నారు, వాల్మీకి మహాముని ఆశ్రమంలో, తిరిగి రావద్దని చెప్పారు. ఆ మాట వినంగానే వెంటనే ఆమె కళ్ళు తిరిగి పడిపోతుందన్నమాట. తర్వాత కాసేపటికి ఆమె తేరుకొని లేచిన తర్వాత ఒకటే మాట చెప్తుంది లక్ష్మణుడికి. నేను ఈ విధంగా ఇన్ని రోజులకి ఈ విధంగా నేను రాముడికి సేవ చెయ్యగలుగుతున్నాను కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పు రామచంద్రుడికి అని ఒక మాట చెప్తుంది సీతామాత. రామచంద్రుడికి కూడా తెలుసు, నేను ఏం చేసినప్పటికీ సీత నన్ను తప్పు పట్టదు. సీతామాతకు కూడా తెలుసు, రాముడు ఏం చేసినప్పటికీ కూడా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను ఇష్టపడుతున్నాడు. వాళ్ళిద్దరికీ కూడా ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి అంత అవగాహన ఉంది. వాళ్ళకి ఏ విధమైన అపనమ్మకం అనేది లేదు, అంత అవగాహన ఉంది.
అయితే ఇక్కడ అసలు ఎందుకు రామచంద్రుడు ఆమెను అక్కడే ఉండమన్నాడు, ఎందుకు పంపించాడు అంటే, సీతామాత అంటే రామచంద్రుడికి ఎంత ఇష్టం అంటే, ఎవరైనా సీతని ఈ విధంగా విమర్శిస్తే ఆయన తట్టుకోలేడు. ఇప్పుడు అసలు రాముడిని విమర్శించట్లేదా అంటే, ఇప్పటికీ ఇన్ని రోజులైనప్పటికీ ఇప్పటికీ విమర్శిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఎందుకు సీతామాతని, గర్భవతి అయిన ఇల్లాల్ని, నిండు చూలాల్ని వనాల్లో వదిలిపెట్టారని ఇప్పటికీ రాముడిని విమర్శిస్తూ ఉన్నారు. ఆయన ఒకటే అనుకున్నారు, ఇప్పుడు నేను వదిలిపెడితే వనాలలో నన్ను విమర్శిస్తారు. నన్ను విమర్శించినా పర్వాలేదు కానీ సీతామాతని విమర్శించకూడదు. ఆమెను ఎవరైనా ఒక మాట వేలెత్తి చూపిస్తే అది నాకు నచ్చదు. అది నేను తట్టుకోలేను. మనము ఇన్ని సంవత్సరాలైనప్పటికీ, ఇన్ని సంవత్సరాలు కాదు, ఇన్ని యుగాలైనప్పటికీ ఇప్పటికీ కూడా రామాయణాన్ని చర్చిస్తున్నాము, వింటున్నాము. వీలైతే సీరియల్స్ వస్తే మళ్ళీ వింటాము. ఎవరైనా రామాయణం చెప్తే, మాతాజీ రామాయణం చెప్తారంటే చెప్పండి చెప్పండి అని మళ్ళీ వినడానికి రెడీగా ఉంటాం. ఎందుకు అంత సంతోషం కలిగిస్తుంది అంటే, ఈ రామాయణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా, ప్రతి ఒక్క పాత్ర కూడా ఎంతగా ధర్మాన్ని పాటించారు అంటే, వాళ్ళ యొక్క ప్రతి ఒక్క పాత్ర కూడా మన మనసులో అంతగా ముద్ర వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ధర్మాన్ని ఆ విధంగా ఆచరించారు. ఏం చెప్పాలనుకున్నారంటే రాముడు, నీకు ఎంత కష్టమైనా, నీకు కష్టమైనా సుఖమైనా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా ధర్మం ఏదో అదే ఆచరించాలి కానీ అధర్మాన్ని చెయ్యకూడదు. ధర్మం ఆచరించడంలో ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ దాన్ని స్వీకరించడానికి ఎవరైనా సిద్ధంగా ఉండాలి. ఆ విషయాన్ని మనకు రామచంద్రుడు మరియు సీతామాత దాన్ని నిరూపించారు. కేవలం వాళ్ళిద్దరే కాదు, రాముడి యొక్క అన్నదమ్ములైన నలుగురు సోదరులు, ఇంకా మిగిలిన ముగ్గురు సోదరులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు అదే చూపించారు. ఏది ధర్మమో అది ఆచరించు. అది ఎంత కష్టమైనా. ఒక్కొక్క పాత్ర నుంచి మనం ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు. అందుకే ఇన్ని యుగాలైనా మన మీద అంత ప్రభావం చూపిస్తుంది రామాయణం అంటే. ఒక్కొక్కళ్ళ పాత్ర ఆ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఇంకొకటి అర్థం చేసుకోవాలి. స్వయంగా రామచంద్రుడు ఇది బాహ్య కారణం. ఆంతరంగిక కారణం కూడా ఉంది. ఏమిటి? ఏ విధంగా అయితే కృష్ణుడు గోపికల్ని వదిలేసి, రాధారాణిని వదిలేసి ఆయన విప్రలంబ భావనని ఏ విధంగా అనుభవించాలనుకున్నారో, సమాగమం కంటే విప్రలంబ భావన ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రేమ అనేది ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఆ భావాన్ని కూడా ఆయన అనుభవించాలనుకున్నారు స్వయంగా రామచంద్రుడు. ఇవి అన్ని కూడా ఆచార్యులు చెప్పినటువంటి కామెంటరీస్ అన్నమాట. అంటే ప్రతి ఒక్కళ్ళని కూడా రంజింప చెయ్యగలము మనము ధర్మాన్ని ఆచరించినట్లయితే. ఎప్పుడైతే మన స్వార్థం కోసం ఏం చేస్తామో, ఎవరైనా రాజు అయినా సాధారణ ప్రజలైనా ఏ పని ఏ సేవ చేసినా భౌతికమైన ఆధ్యాత్మికంగా అయినా మన కోసం మనం ఏం చేసుకుంటామో, మన స్వార్థం కోసం, మన అహంకారాన్ని సంతృప్తి పరచడానికి కోసము అది ఎవరిని కూడా రంజింప చెయ్యదు, సంతోషాన్ని ఇవ్వదు. నువ్వు ఎవరైతే నిస్వార్థంగా చేసేటటువంటిది, నువ్వు భౌతికంగా అయితే నిస్వార్థం, అదే ఆధ్యాత్మికంగా అయితే నిష్కామ కర్మ. భగవంతుడి కోసమైనా, నువ్వు నీ రాజ్య ప్రజల కోసమైనా నిష్కామ కర్మగా నువ్వేదైనా చేసినట్లయితే అది అందరినీ కూడా రంజింప చేస్తుంది. ఇప్పుడు రామచంద్రుని విమర్శించే వాళ్ళు ఉంటారు, కానీ అందరికీ తెలుసు మళ్ళీ రాముడు భగవంతుడు, ఆయన ఏం చేసినా కరెక్టే చేస్తాడు, ఆయన ఏం తప్పు చేయడు అనే భావన మనకు ఉండబట్టే రాముడిని దేవుడిగా కొలుస్తున్నాం. ఇప్పుడు మన మనసులో సందేహం ఉంది కదా అని ఎవరైనా రాముడిని దేవుడిగా కొలవని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక హిందూ అయ్యుండి లేరు మాతాజీ. లేరు అందరూ ప్రతి మాతాజీ. ఒక్కళ్ళం మనం ఆరాధిస్తూనే ఉన్నాం. అంటే లోపల సందేహాలున్నా మనము మనసులో ఆయన ఆరాధిస్తున్నావా లేదా? సందేహాలు కూడా లేవు మాతాజీ. ఆరాధిస్తున్నాం మాతాజీ. ఆ అంటే సందేహాలు ఇప్పుడు మనకుండవు అనుకోండి, కొంతమందికి ఉంటాయి. ఉన్నప్పటికీ రాముణ్ణి ఎవ్వరూ కూడా అంగీకరించకుండా ఉండరు. ఎందుకంటే ఆయన ఏది చేసినా కరెక్టే అనే భావన ఉండబట్టి. ఆ విధంగా మనము సేవ చేసినట్లయితే ప్రజలకి వాళ్ళు ఆనందిస్తారు, మనకు ఆనందం దొరుకుతుంది. నీ స్వార్థం కోసం చేస్తే వాళ్ళకి ఆనందం ఉండదు, వాళ్ళకి ఆనందం దొరకలేదు కాబట్టి మనకి ఆనందం ఉండదు. దానివల్ల ఇంకా క్రోధము, క్రోధం వల్ల ఇంకా ఎన్నో తప్పులు చేస్తాం.
ఎవరికైతే కొంతమంది చూస్తే మనం ఒక రాజు ఉంటాడు, ఆయన పరిపాలన వల్ల ప్రజలకి నచ్చట్లేదు అనుకుంటే ఇక రాజుకి ఏమవుతుంది, నేను ఇంత చేసినా నచ్చట్లేదని ఇంకా కోపం. ఆ కోపాన్ని ప్రజల మీద చూపించి ఇంకా వాళ్ళని ఇంకా ఎక్కువ బాధ పెట్టాలని చూస్తాడు. ఇవన్నీ ఏవి కూడా పృథ మహారాజు హయాంలో లేవు. అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయన రాజుగా అంగీకరించి ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. తర్వాత 16వ శ్లోకం. దృఢవ్రత సత్యసందో బ్రహ్మణ్యో వృద్ధ సేవక శరణ్య సర్వభూతానాం మానదో దీనవత్సల. లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు. దృఢవ్రతుడైన ఈ రాజు సర్వదా సత్యసంధుడై ఉండును. బ్రాహ్మణత్వను అభిమానించు ఇతడు వృద్ధులకు సేవ చేయుచు శరణాగతులకు ఆశ్రయమిచ్చును. ఎల్లరకు గౌరవమునిచ్చడి ఇతడు సదా దీనవత్సలుడై ఉండును. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ దృఢవ్రతుడు మరియు సత్యసంధుడు. సత్యసంధుడు అంటే ఏమిటి? ఎప్పుడు కూడా సత్యాన్నే పలుకుతాడు. సత్యాన్నే పలకడం అంటే ఆయన ఏం చేస్తాడో అదే చెప్తాడు, ఏం చెప్పాడో అదే చేస్తాడు. వాళ్ళని సత్యసంధులు ఉంటారు. ఇప్పుడు మామూలుగా కలియుగంలో చూస్తే రాజులు పక్కకు పెట్టండి, సామాన్య ప్రజలు కూడా చెప్పేది చెయ్యరు, చేసేది చెప్పరు. మళ్ళీ వాళ్ళ మనసులో ఇంకొకటి ఉంటుంది. మనసులో ఉండేదొకటి, బయటికి చెప్పేదొకటి, చేసేదొకటి. ఇక రాజులైతే ఇంకా ఇప్పుడు మనకి పొలిటీషియన్స్ అయితే వాళ్ళు రాజ్యంలోకి, వాళ్ళ అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేస్తూ ఏది అవసరమైతే అది, ఎన్ని తప్పులైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఒక నిమిషం కూడా మేము తప్పు చేస్తున్నామే అనే ఆలోచనే వాళ్ళకు ఉండదు. ఇక్కడ మనము ఇంకొకటి అర్థం చేసుకోవాలి. ఆయన సత్యసంధుడు మరియు దృఢవ్రతుడు. దృఢవ్రతుడు అంటే మరి నేను సత్యసంధతని కలిగి ఉంటాను అంటే నేను చెప్పిందే చేస్తాను, చేసేది చెప్తాను. కానీ ఏం చెప్తాను అది కూడా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు నేనేదో అనుకుంటాను, అదే కరెక్ట్ అనుకుంటాను. మీకు ఇంకేదో కరెక్ట్ అనిపిస్తుంది, ఇంకా వేరే వ్యక్తికి ఇంకేదో కరెక్ట్ అనిపిస్తుంది. నేను అనుకున్నట్టు చేయకపోయినా అది తప్పే, ఆ వ్యక్తి మూడో వ్యక్తి చేయదనుకున్నా తప్పే. అందుకని మనకి ఇష్టమైంది మనం అనుకోవడం, మనం చేయడం కాదు. ఇక్కడ దృఢవ్రత అంటే శాస్త్రంలో ఏం చెప్పారో శాస్త్రానికి అనుగుణంగా మనము ఏదైనా మన పనులు ఉండాలి, మన చేతలు ఉండాలి. శాస్త్రానికి విరుద్ధంగా మనం ఏం చెయ్యకూడదు. ఎవరైతే శాస్త్రానికి అనుగుణంగా చేస్తారో వాళ్ళే వాళ్ళు దృఢవ్రతులు, వాళ్ళే దృఢవ్రతులు మరి సత్యసంధులు. వారి రెండింటికి ఉన్న భేదం అదే అన్నమాట. అయితే ఈయన ఏ విధంగా చేస్తారు? మరి శాస్త్రంలో ఏం చెప్పింది? బ్రాహ్మణులను అభిమానించాలి, బ్రాహ్మణుని ఎప్పుడు కూడా విమర్శించవద్దు, బాధ పెట్టవద్దు. ఆ విధంగా వృద్ధులకి, స్త్రీలకు సేవ చేయాలి, వాళ్ళని రక్షించాలి, శరణాగతులకు ఆశ్రయం ఇవ్వాలి, అందరికీ కూడా గౌరవం ఇవ్వాలి. అదే విధంగా దీనవత్సలు అంటే సమస్యలతో బాధపడే వాళ్ళని రక్షించాలి, దీనులని రక్షించాలి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనము వృద్ధ సేవక అంటే వృద్ధుల్ని రక్షించాలి, బ్రాహ్మణులకు రెస్పెక్ట్ ఇవ్వాలి, అది ఓకే. వృద్ధులని సేవించాలి అంటే వృద్ధులు అంటే 2 రకాల వృద్ధులు ఉంటారు. ఒకళ్ళేమో వయోవృద్ధులు, ఇంకొకళ్ళు జ్ఞాన వృద్ధులు. వయోవృద్ధులు అంటే వయసు ఎక్కువగా ఉంది కాబట్టి మనకంటే వయసులో ఎక్కువ ఉన్న వాళ్ళని మనము గౌరవించాలి. జ్ఞాన వృద్ధులు అంటే వాళ్ళకి జ్ఞానంలో ఎక్కువ ఉంది మనకంటే, అలాంటి వాళ్ళని కూడా గౌరవించాలి. ఇప్పుడు మనం కలియుగంలో చూస్తే జ్ఞాన వృద్ధులు లేదు, వయోవృద్ధులు లేదు, ఎవరికి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు పెద్దవాళ్ళకి. ఆ విధంగా ఉంటే నష్టం ఏమిటి? మనం 3వ స్కందంలో చెప్పుకున్నాం. ఉద్ధవుడు ఏం చేస్తాడంటే మైత్రేయుడు దగ్గరలో ఉన్నప్పుడు ఆయన పెద్దవాడు, స్వయంగా భగవంతుడి నుంచి నేను విన్నాను జ్ఞానాన్ని, మైత్రేయుడు కూడా విన్నాడు కాబట్టి విదురుణ్ణి మైత్రేయుడి దగ్గరికి పంపిస్తాడు. విదురుడికి గురువు అవ్వడానికి ఉద్ధవుడు ఏ విధంగా కూడా ఆసక్తిని చూపించడు. అంటే ఏమర్థం చేసుకోవాలి? ఇక్కడ మైత్రేయుడు పెద్దవాడు, ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంకొకటి చేయకపోతే ఏం జరుగుతుంది? మనం కొన్నిసార్లు అనుకుంటాం, అన్ని చెప్తారు కానీ చెయ్యకపోతే ఏమవుతుంది, ఎవరైనా వచ్చి చూసారా ఏమిటి, అలా అనిపిస్తుందా మాత చాలా మందికి? వచ్చి చూస్తారా ఎవరైనా? మనకు తెలిసినట్టు ఉంటాం, చేయకపోతే ఏమవుతుంది అనిపిస్తుంది మాత. ఈ రోజుల్లో చాలా మంది అలాగే అనుకునేవాళ్ళు. అలా
చేస్తే ఏం జరుగుతుంది? మనం చేసే ప్రతి పనిని కూడా సాక్షిభూతంగా మనలో ఉండి పరమాత్మ చూస్తూ ఉంటాడు. ఆ పరమాత్మ మనకి సాక్షిగా ఉంటాడు ఎప్పుడు, ప్రతి చిన్న పనికి కూడా. అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే, మనకి మన 3వ స్కందంలో చూసాం. వాళ్ళ పుణ్యము క్షీణిస్తుంది, వాళ్ళ కీర్తి క్షీణిస్తుంది, ఆయువు క్షీణిస్తుంది, వాళ్ళ ఐశ్వర్యం క్షీణిస్తుంది. మనం చూడాలి, ఈ భౌతికమైన లోకంలో ఎవరైనా దేనికోసం ఎక్కువ పాకులాడేది? పుణ్యం కావాలి, కీర్తి కావాలి, ప్రతిష్ట కావాలి, ఐశ్వర్యం కావాలి, ఆయువు కావాలి. వీటి కోసమే కదా అందరు ప్రయత్నం చేసేది. అవును అవును మాతాజీ. మాతాజీ. ఎవరైతే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరో, పెద్దవాళ్ళు అంటే స్కూల్లో టీచర్స్ తో సహా, ఇంట్లో కుటుంబ సభ్యుల్లో తల్లిదండ్రులు, అత్తమామలు అందరికీ కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉంటారో వాళ్ళకు ఉన్నటువంటి ఇవన్నీ కూడా క్షీణిస్తాయి. మనకు అర్థం కాదు క్షీణించాయని, ఖచ్చితంగా క్షీణిస్తాయి. మేము ఇప్పుడు బానే ఉన్నాం కదండి, ఇప్పుడు మీకు బానే ఉన్నట్టు అనిపించవచ్చు, కానీ అప్పుడు ఇంకా బాగుండేవాళ్ళేమో. ఖచ్చితంగా మనకి క్షీణిస్తాయి. అందుకని ఏం చేయాలి? వాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత ఎవరైతే మనం కరుణ మీద ఆధారపడి ఉన్నారు, వాళ్ళు అన్ని విధాలుగా కూడా దీనులు, వాళ్ళకి సహాయం అవసరం, అలాంటి వాళ్ళని కూడా రక్షించాడు. ఆ విధంగా దృఢవ్రతుడిగా, సత్యసంధుడిగా పృథ మహారాజు వాళ్ళ రాజ్య ప్రజల్ని రక్షిస్తారు అని చెప్పారు 16వ శ్లోకంలో. 17వ శ్లోకంలో ఇక్కడ మనకు వివరిస్తున్నారు. మాతృభక్తి పరస్త్రీషు పత్న్యామర్ద ఇవాత్మనః ప్రజాసు పితృవత్ స్నిగ్ధ కింకరో బ్రహ్మవాదినాం. నెక్స్ట్ భవానీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. పరస్త్రీలను ఈ రాజు మాతృభావంతో గౌరవించుచు భార్యను తన దేహములో అర్ధభాగంగా పరిగణించు. ప్రజలకు కన్నతండ్రి అయి ఉండునితడు భగవన్ మహిమలను ప్రచారము చేయ భక్తులకు కింకరుడే వర్తించు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. అయితే మనకి ఇక్కడ వివరించారు భార్యని ఎలా చూసుకోవాలి. ఆ తర్వాత భార్య అంటే చాలా మందికి మనకి ఈ విషయం, ఎవరైతే అనుకూలంగా ఉంటారు, ఎక్కువగా స్త్రీలు వామ స్వభావాన్ని కలిగి ఉంటారు. వామ స్వభావం అంటే అనుకూలంగా ఉంటారు, మరియు సెన్సిటివ్ గా ఉంటారు, కొంత మళ్ళీ ఆ భర్తని అనుసరిస్తారు. అందుకని వాళ్ళు ఏ విధంగా చూస్తారు అంటే, కొంత అనుసరించే స్వభావం ఉంది కాబట్టి భార్య ఏం చెప్పినా వింటుంది అని కొంత లోకో భావం ఉంటుంది. అందుకనే మనకి ఏం చెప్తున్నారు ఇక్కడ వెంటనే, ఆమెని దేహంలో అర్ధభాగంగా పరిగణించు. మనందరికీ కూడా ఏది అంటే ఎక్కువ ఇష్టం మాతాజీ? నేను అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఏదంటే మనకి ఎక్కువ ఇష్టం? శరీరం. దేహం సరే. శరీరం. ఎందుకంటే మనం అనుకుంటాం నా పిల్లలు, భర్త ఇన్ని చెప్పినా మన శరీరం మీద మనకి కొంత ఎక్కువ ఉంటుంది. మరీ చిన్న పిల్లలు అనుకోండి, వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. ఒక పిల్లలు పెద్ద అయితే మనకి మన శరీరం తర్వాతనే ఏదైనా అంటే కొంత మనం విలువ ఇస్తాం మన శరీరానికి. అటువంటి శరీరంలో అర్ధభాగంగా భావించు, అంటే నీతో ఈక్వల్ గా చూడు భార్యని అని మనకు అక్కడ వివరిస్తూ ఉన్నారు. ప్రజలందరికీ కన్న తండ్రిగా ఉండి వాళ్ళందరి కూడా భగవన్ మహిమలను ప్రచారం చేయు భక్తులకు కింకరుడై వర్తించును. ఇక్కడ మనం ఈ రెండు అర్థం చేసుకోవాలి. ఏ విధంగా భార్యని చూసుకోవాలి, ఏ విధంగా పరస్త్రీని చూడాలి, అది బయటి వాళ్ళు ఎవరైనా పరాయి వాళ్ళ సొమ్ముని ఏ విధంగా చూడాలి అని మనకి స్వయంగా చాణక్య పండితుడు వివరించారనమాట. ఏమన్నారంటే, మాతృవత్ పరదారేషు పరదర్పేషు లోష్ట్రవత్ ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి పండిత. మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారనమాట. అంటే మాతృవత్ పరదారేషు అంటే ఎవరైనా చెప్పగలరా మాత దీనికి మీనింగ్? ప్రతి స్త్రీని ఒక తల్లిలా భావించాలి మాతాజీ. తల్లితో సమానంగా చూసుకోవాలని. వేరే వారి భార్యలనేది మాతాజీ అని సంబోధించారు. తల్లితో సమానంగా చూసుకోవాలి అని. ఇంకొకటి పరదర్భేషు లోష్ట్రవత్ అంటే పరాయి సొమ్ముని, మనది కాని పరాయి సొమ్ముని ఎలా చూడాలి? చెత్తతో చూడాలి. మనము చెత్త ఏం చేస్తారు మాతాజీ? ఎవరైనా పడేస్తాం కదా అలానే.
చెత్త మన ఇంట్లో తెలుసు. ఉంటే వెంటనే పడేస్తాం. వేరే పని ఏదైనా చేసినా చేయకపోయినా చెత్తని ఏ విధంగా చూస్తామంటే ప్రతిరోజు డస్ట్‌బిన్‌లో వేసేస్తాం బయట. ఒక రోజు కూడా మనము ఇంట్లో ఉంచుకోం. ఉంచుకోలేము. అటువంటిది పరాయి సొమ్ము. కానీ ఇప్పుడు కలియుగంలో ఏం జరిగిపోయింది అంటే అందరూ పరాయి సొమ్ము కోసము వెంపర్లాట. పాకులాడుతున్నారు. మనకు రాజుగారే ఇంట్లో ఉన్నారు. ఒక శ్లోకం కూడా చెప్పున్నారు కదా మాతాజీ. ఏంటి మాత? ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీద మాగృద కస్య స్విద్దనం. మనకని భగవంతుడు ఇంతని అలాట్ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళకి. అది మనం తీసుకోవాలి, అంతేగాని ఇంకొకరిది మనం తీసుకుంటే అది దొంగలించినట్లు. అవును, దొంగిలించినట్లే. అయితే ఇక్కడ ఇప్పుడు మనము ఏ విధంగా అనుకుంటున్నామంటే పరాయి సొమ్ము అంటే ఎవరో బయట వాళ్ళది సొమ్ము పరాయి సొమ్ము, ఎవరో చేస్తున్నారు అలా మేమేం చెయ్యట్లేదే అనే భావన కలిగి ఉండవచ్చు. ఎంతమందికి వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములతో సమస్య ఉంది. అన్నదమ్ములతో సమస్య ఎందుకు వస్తుంది? అన్నదైనా తమ్ముడిదైనా కానీ నాకు కావాలి అనే భావం ఉండబట్టేగా వాళ్ళిద్దరి మధ్యలో గొడవ వస్తుంది. ఒకవేళ ఇద్దరు సమానంగానే తీసుకున్నట్టయితే అసలు గొడవ ఎందుకు వస్తుంది? వస్తుందా ఎవరికైనా? రాదు మాతాజీ. రాదు మాతాజీ. మరి ఎందుకని అన్నదమ్ములు ఇప్పుడు ఎప్పుడైనా మీరు గొడవలు చూడండి, అన్నదమ్ములతో గొడవలు వస్తాయి కానీ అది అక్క చెల్లెలతో గొడవలు ఉంటాయి అన్నదమ్ములకి ఎక్కువగా. ఎందుకు రావు? ఎందుకంటే వాళ్ళు నీకు పోటీ కారు కాబట్టి. నీ హక్కుల్లో పోటీగా అక్క చెల్లెలు రావట్లేదు, అన్నదమ్ములు వస్తున్నారు కాబట్టి అన్నదమ్ములతో సమస్యలు. ఇప్పుడు వాళ్ళు కూడా సమస్య అయ్యారు మాతాజీ. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు ఆడపిల్ల- మాధవి వాళ్ళు సమస్య అయ్యారంటే వాళ్ళు కూడా పోటీకి వస్తే నీకు సమస్య అవుతారు. పోటీకి వస్తున్నారు ఇప్పుడు ఆడపిల్లలకు కూడా. కానీ ఓకే, వస్తున్నారు అంటే వాళ్ళకు కూడా ఎందుకు నీకు పోటీ ఎందుకు అవుతుంది అంటే నువ్వు ఎవరిదో నువ్వు తీసుకోవాలనుకుంటున్నావు, అదే లేకపోతే నీది వేరే వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారు, అందుకే సమస్య. సమస్య. ఎవరైతే ఇప్పుడు ఈ చాణక్య పండిత్ చెప్పారు మాతృవత్ పరదారేషు, అందరినీ ప్రతి స్త్రీని తల్లిగానే చూడాలి భార్యను తప్ప. అప్పుడు ఏమైనా సమస్య వస్తుందా ఎవరికైనా? రాదు. పరదర్భేషు లోశ్రవత్, పరాయి సొమ్ముని చెత్తగా భావిస్తే సమస్య వస్తుందా? రాదు. ఆత్మవత్ సర్వభూతేషు, అంటే ప్రతి జీవుని కూడా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి, అందరితోని మంచిగా ఉండాలి, ఎవరిని విమర్శించడము క్రిటిసైజ్ చేయడము అలాంటివి ఉండకూడదు, అందరినీ కూడా నువ్వు గౌరవించాలి. ఎవరైతే విద్వాంసులో వాళ్ళు ఇటువంటి లక్షణాలని కలిగి ఉంటారు, ఎవరైతే విద్వాంసులు కారో వాళ్ళకి లక్షణాలు ఉండవు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఎవరికైతే ఈ సమస్యలతోని కలియుగంలో బాధపడుతున్నారో వాళ్ళెవరు కూడా విద్వాంసులు కారు, పండితులు కారు. అంటే ఏమిటి? వాళ్ళకి జ్ఞానం లేదు, అజ్ఞానంలో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్పారు? ఇంకా నువ్వు గౌరవాన్ని ఇస్తావు. ఎవరికి గౌరవాన్ని ఇస్తావు? ఇందాక చెప్పారు బ్రాహ్మణులకు గౌరవాన్ని ఇస్తారని. సరే, బ్రాహ్మణులకు ఇస్తారు. బ్రాహ్మణులకేమో గౌరవాన్ని ఇస్తాడంట, భక్తులకైతే దాసుడు అవుతాడంట పృథ మహారాజు. ఎవరైతే భక్తుడో, ఎవరైతే భక్తిని ప్రచారం చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి నువ్వు దాసుడివి అని ఇక్కడ మనకు వివరిస్తున్నారు. ఎవరున్నారు అలా దాసులుగా? భగవంతుడు. భగవంతుడు స్వయంగా పృథ మహారాజు. ఇక్కడ స్వయంగా భగవంతుడే భక్తులకి దాసుడు అని చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం. మనకి నరసింహస్వామి మూవీలో స్వయంగా విష్ణు భగవానుడు వచ్చి ఆయనకి చెప్తాడు ప్రహ్లాదుడికి, నేను నీకు భక్తుడికి నీ భక్తికి నేను దాసోహం అయిపోయాను అని. భగవంతుడు దాసోహం అవుతాడు భక్తికి, మన అహంకారానికి కాదు. దామోదర్ లీలలో శ్రీకృష్ణ భగవానుడు యశోదామాత భక్తికి దాసోహం అయ్యాలా లేడా? మాతాజీ. కేవలం భగవంతుడిని మనము దాసులుగా చేసుకోవాలి అంటే భక్తి ఒకటే మార్గం. దాసులుగా చేసుకోమంటే దాసులుగా ఆయనతో సేవలు చేయించుకోవాలని కాదు, ఆయన మనకు రుణపడి ఉండాలి. స్వయంగా కృష్ణ భగవానుడు చెప్తాడు గోపికలతో, ఏమిటి? మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు, ఎంతగా ఆరాధిస్తున్నారు అంటే మీరు నాకు ఇచ్చేదానికి ప్రతిఫలంగా ఈ బ్రహ్మదేవుడి యొక్క కల్పం వరకు కూడా నేను మీ రుణాన్ని తీర్చుకోలేను అని స్వయంగా కృష్ణుడు చెప్తున్నాడు. అంటే ఏమిటి? ఏమన్నా వాళ్ళు అడుగుతారా? ఏదన్నా కోరికలు కోరుతారా? మనం భగవంతుడితోని పనులు చేయించుకోవాలా, కోరికలు తీర్చుకోవాలా? అలా అని కాదు. మనం ఎంతగా కృష్ణుడికి సేవ చెయ్యాలి అంటే
భగవంతుడే ఎదురు చూడాలి, ఈవిడ ఏమైనా అడిగితే బాగుండు, నేను రుణం తీర్చుకోవచ్చు అని కృష్ణుడు ఎదురు చూడాలి. అలా ఉండాలి అంతే తప్ప అలా అని కోరికలుంటే ఏమైనా అవసరాలుంటే అడగకూడదా మాతాజీ అంటే అడగవచ్చు, అందులో తప్పు లేదు. కృష్ణుడే స్వయంగా చెప్పాడు, ఏమిటి అకామ సర్వకామవ మోక్షకామ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. అంటే అకామ నీకు ఏ కోరిక లేకపోయినా, సర్వకామ నీకు ఎన్నో కోరికలున్నా, మోక్షకామ నీకు మోక్షం కావాలా, మోక్షకామ ఉదారది నీకు ఏ విధమైన మనసులో నీకు ఏ కోరిక ఉన్నా తీవ్రేణ భక్తి యోగేనా నువ్వు భక్తిని చెయ్యలా చెయ్యంటే తీవ్రంగా చెయ్యన్నాడు. నువ్వు కోరికల కోసం కృష్ణుడిని సేవించినా కానీ భక్తి తీవ్రంగానే ఉండాలి. ఏదో పైన భక్తి చేస్తాను, టైం పాస్ భక్తి కుదరదు. టైం పాస్ భక్తి కూడా కుదురుతుంది. ఎలా ఉంటుందంటే, నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక కంసాలి వాడు నగల్ని తయారు చేస్తాడు కదా, నగలు తయారు చేసినప్పుడు వాళ్ళు కూడా సన్న సన్న బంగారు తీగల్ని చేసి వాటిని చుట్టడానికి, వాటిని కట్టడానికి సుత్తిని, కటింగ్ ప్లేయర్ని యూజ్ చేస్తాడా చేయడా? చేస్తారు మాతాజీ. చేసినప్పుడు వాళ్ళు ఎలా వాడతారు దాన్ని, చాలా మైల్డ్గా చిన్నగా టిక్ 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 అని చిన్నగా కొడతాడు. అదే ఒక వీళ్ళు బ్లాక్ స్మిత్ అంటే ఇనుము పని చేస్తారు చూడండి, వాళ్ళు ఏమైనా తయారు చేయాలంటే కడ్డీని వాళ్ళు సుత్తిని ఎలా కొడతారు, గట్టిగా కొడతారు. గట్టిగా కొడతారు. ఒకే దెబ్బకి అది ముక్కలైపోవాలి. మన భక్తి కూడా మనం చిన్నగా టైం పాస్ భక్తి చేస్తే ఎలా అంటే ఆ కంసాలి వాడు సుత్తి ఉపయోగించినట్టు అనమాట. ఎన్ని జన్మలైనా అలా టిక్ 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 అని కొడుతూనే ఉంటాం. కానీ మన భక్తి ఎలా ఉండాలి, తీవ్రంగా ఉంటే ఏం చేయాలి, ఒక లోహ ఒక ఇనుప కడ్డీ తయారు చేసే వాళ్ళ సుత్తిని కొడితే 2 ముక్కలు అయిపోవాలి ఒకటేసారి. అలా ఉండాలి మన భక్తి. నువ్వు ఎలా భక్తిని చేస్తున్నావు దాన్ని బట్టే మనకి రిజల్ట్ కూడా. అలా అని మన పనులు వదిలేయాలని కాదు, మన పనులు చేసుకుంటూనే మన భావం ముఖ్యం. ఇప్పుడు అంత గొప్ప భక్తులైనా కానీ వ్రజవాసులందరూ గోపికలు కూడా వాళ్ళు భక్తిని ఆచరించారు. వాళ్ళేం భక్తిని ఆచరిస్తూ ఇంట్లో పనులు కూడా చేసుకున్నారు. వాళ్ళేం వదిలేసి పరిగెత్తల. ప్రతిరోజు వెన్నని పాలని తయారు చేసి ఆ పాల నుంచి వెన్న తీసి నెయ్యి చేసి అందరికీ ప్రతిరోజు అమ్మేవాళ్ళు కూడా. వాళ్ళ పనులు వదిలిపెట్టల. పనులు చేస్తుంటే భక్తి కొనసాగదు, ఆ భక్తి ఉంటే పనులు మానుకోవాలి అనేది ఎక్కడ చెప్పలేదు. 2 సైమల్టేనియస్. భక్తి అంటే భావం, మన మనసులో ఉండే భావం, బయటికి ప్రదర్శించేదని కాదు. 2 చేసుకోవచ్చు. మనం ఏ సెకండ్లో ఏ పని చేస్తూ ఉన్నా కృష్ణుని స్మరించుకోవచ్చు, అందులో ఏ విధమైన తప్పు లేదు. అలా ఏమిటి, భక్తులకి నువ్వు దాసుడిగా ఉంటావు అనే విషయాన్ని మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ 18th శ్లోకం. దేహి నామాత్మవత్ ప్రేష్ట సుహృదం నందివర్ధనః ముక్త సంగా ప్రసంగోయం దండపాణీర సాధుషు. నెక్స్ట్ నాగం సునీతామాత చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. దేహదారులగు జీవులందరి ఎడ ఈ రాజు తన వలె ప్రియమును కలిగి ఉండును. బంధువుల ఆనందమును ఇతడు ఎల్లప్పుడూ వృద్ధి చేయును. ముక్త పురుషులతో సన్నిహితముగా సహచర్యము నెరపు ఇతడు నేరస్తులను శిక్షించగలడు. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ దేహినాం అంటే దేహదారులు. దేహదారులు అంటే ఎవరు, కేవలం మనుషులేనా? కేవలం మనుషులు కాదు. దేహదారులు అంటే 84 లక్షల జీవరాశులు. అన్ని జీవుల పట్ల కూడా నువ్వు, అందరి జీవుల పట్ల కూడా నువ్వు అందరికీ రాజువే. కేవలం మనుషులకు రాజుని ఇక్కడ ఉన్నటువంటి ఏ జంతువు కూడా నేను రాజుని అని కాదు. కేవలము ఒక మనిషిని మాత్రమే నువ్వు జీవుడిగా పరిగణిస్తూ మిగిలిన ఏ జంతువుని జీవుడిగా పరిగణించట్లయితే అసలు నువ్వు ఏమిటి అంటే 100% స్వార్థపరుడివి. వేరే జీవుణ్ణి నువ్వు నీ యొక్క ఉపయోగానికి ఉపయోగించుకుంటున్నావు అంటే వచ్చే జన్మలో నిన్ను కూడా వేరే వాళ్ళు తమ స్వార్థానికి ఉపయోగించుకునేటటువంటి జన్మ మనకు వస్తుంది. మనం ఏమిస్తామో అదే తిరిగి పొందుతాము. ఎవరైతే శక్తిహీనులని ఇప్పుడు వాళ్ళని నీ బానిసగా ఉపయోగించుకుంటున్నావు, నీ అవసరానికి ఉపయోగిస్తే నెక్స్ట్ జన్మలో వాళ్ళకే నువ్వు బానిస అవ్వచ్చు, లేకపోతే అటువంటి ఆలోచనలు ఉన్న ఇంకొకళ్ళకి బానిస అవ్వచ్చు. ఏ జీవుడైనా సరే భగవంతుడి యొక్క సృష్టే. ప్రతి జీవుడికి కూడా ఈ ధరిత్రి పైన జన్మించే అవకాశం ఎలా ఉందో
జీవించే అవకాశం కూడా ఉంది. ఎవరి జీవనాన్ని కూడా నువ్వు లాక్కోలేవు అని చెప్తున్నారు. కొంతమంది ఏం చేస్తారు, మేము గొప్పవాళ్ళమని సాధు పురుషులమని చెప్పుకుంటూ బయట మనుషులని మాత్రం ఏ తప్పు చేసినా శిక్షిస్తారు, కానీ మాంసాహారాన్ని ప్రోత్సహిస్తారు, మాంసాహారాన్ని తింటారు. కొంతమంది ఉంటారు, సరే మాంసాహారాన్ని మీరు తినవండి, ఎవరైనా తింటే అది వాళ్ళ ఇష్టం, మా సంబంధం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ రాజ్యంలో గోవధని వాళ్ళు నిషేధించరు. గోవధని నువ్వు నిషేధించలేదు అంటే నువ్వు ఎలా సరి అయిన రాజు అవుతావు? నువ్వు అంటే జీవుల్ని, మనుషుల్ని రక్షిస్తావు, గోవుల్ని శిక్షిస్తావా? అది సరి అయిన రాజు యొక్క లక్షణం అవుతుందా? మనకి మా గురుమహారాజు ఒక మెసేజ్ ఇచ్చారు. అందులో ఏం చెప్తున్నారంటే, ఎవరైతే గోవుని ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండా తనకి ఎంత ఆయుష్ ఉంటుందో అంతవరకు కనుక ఒక గోవు జీవించినట్లయితే ఆ గోవు యొక్క తదుపరి జన్మ మానవుడు అవుతుంది. ఆ మానవుడు కూడా సత్వగుణంలో ఉన్నటువంటి జ్ఞానవంతుడైన మానవుడు అవుతాడు, సాధారణమైన మానవుడు అవ్వడు. గోవు తనకున్న జీవితాన్ని ముగించుకుంటే సాధారణంగా సహజ మృత్యువుతోని కనుక మరణిస్తే వచ్చే జన్మలో ఉత్తమ జన్మ కలిగిన మానవుడిగా జీవిస్తాడు. ఒకవేళ ఆ గోవుని మధ్యలో మనం వధిస్తే ఆ గోవు ఏం చేస్తుంది, మళ్ళీ ఇంకొక మానవ జన్మని, మళ్ళీ ఇంకొక గోవు జన్మని పొందవలసి ఉంటుంది. మనకి ఈ జీవులు వాళ్ళ కర్మల్ని, కర్మగతుల్ని, ఇది ఒక సైన్స్. భగవంతుడు మన కర్మ మరియు స్వభావం అనుగుణంగా ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క శరీరాన్ని ఇచ్చాడు. ఆ శరీరాన్ని నీకు ఏ విధంగా ఇచ్చాడో నువ్వు నీ జీవితాన్ని నువ్వు జీవించు. నీ జీవితాన్ని నువ్వు సరిగ్గా జీవించకుండా తప్పులు చేసే మనం కర్మల్ని అనుభవిస్తూ ఉంటే ఇక వేరే జీవుల్ని బాధ పెట్టి ఆ కర్మ కూడా ఎందుకు మనకి? అదేమిటి, ఎంత బంధంలో మనం ఇరికిస్తుంది. వాళ్ళు నరకానికి వెళ్తారు. నరకం అంటే ఏదో ఒకసారి 2 సార్లు కాదు, ఎన్నో వేల జన్మలు నరకాల్లో ఉండాల్సి వస్తుంది. అందుకని ఏ ఒక్క జీవిని కూడా మనం బాధ పెట్టకూడదు. అంటే మేమైతే మాతాజీ ఏ జంతువుని వధించట్లేదు, ఎవరిని బాధ పెట్టట్లేదు. ఇప్పుడు మేమందరం మంచి సాధు పురుషుల్లాగా ఉన్నాం, అది ఓకే, సరే. మరి నీ కుటుంబ సభ్యులైనా, బంధువులైనా, స్నేహితులైనా ఎవరెవరిని ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా విమర్శిస్తున్నాం? విమర్శ కూడా హింసనే. ఎవరిని విమర్శించడానికి మనకి హక్కు లేదు. వాళ్ళ కర్మానుసారం వాళ్ళు జన్మ తీసుకున్నారు. వాళ్ళ కర్మానుసారం వాళ్ళ మీద ప్రకృతి త్రిగుణాలు ప్రభావం చూపిస్తే దాని ప్రకారమే వాళ్ళు జీవిస్తారు. ఎవరిని విమర్శించవలసిన అవసరం మనకేంటిది? ఇందా చెప్తున్నారు చూడండి శ్లోకంలో, అందరినీ గౌరవించాలి, ఇతరులను తన వల్లనే గౌరవించవలెను. ఎవరు చెప్తున్నారు? చాణక్య పండితుడు చెప్తున్నాడు. ఆయన సరిగ్గా బ్రాహ్మణుడు సరిగ్గా చెప్పాడు కాబట్టి ఆయన చెప్పింది మన భాగవతంలో ఉదాహరణగా తీసుకుంటున్నాం. భాగవతంలో ఏం చెప్పారో అదే సత్యము, అదే ధర్మం. ఇక్కడ మనం అది అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కడని కూడా ఇక్కడ ఇంకేం చెప్తున్నారు? బృహ మహారాజు ఎవరితోని సాంగత్యాన్ని నేర్పుతారంట అంటే ముక్త పురుషులతోని సాంగత్యాన్ని నేర్పుతారు. ముక్త పురుషులతోనే కలిసి ఉంటారు, అంతే తప్ప ఎవరితో పడితే వాళ్ళతో సాంగత్యాన్ని తీసుకోరు, ఎవరితో పడితే వాళ్ళతోని సన్నిహితంగా ఉండరు. ఎందుకంటే వాళ్ళ ప్రభావం మన మీద కూడా ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత మనకి ఇంకా 19వ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు. ఏం వివరిస్తూ ఉన్నారు చూద్దాం ఒకసారి. అయంతు సాక్షాత్ భగవాన్ స్వదీశః కూటస్థ ఆత్మా కలయావతీర్ణః యస్మిన్ విద్యా రచితం నిరర్ధకం పశ్యంతి నానాత్వమపి ప్రతీతం. లక్ష్మీ ఆత్మకురుమాత చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. ఈ రాజు ముల్లోకములకు ఆదీశ్వరుడు మరియు సాక్షాత్తుగా భగవానుని చేతనే శక్తి ప్రధానము కావింపబడినవాడు. నిర్వికారుడైన ఇతడు భగవానుని శక్తి ఆవేశ అవతారము. ముక్త పురుషుడును పరమ విద్వాంసుడును అయినందున ఇతడు అవిద్యారచితమైన సమస్త భౌతిక వైవిధ్యములను నిరర్ధకమని భావించును. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏ శ్లోకంలో ఏం వివరిస్తున్నారు? స్వయంగా నువ్వు ముల్లోకాలకి అధీశ్వరుడివి, అంతేకాదు సాక్షాత్గా భగవంతుడి చేత శక్తి ప్రదానం చేయబడ్డావు అంటే భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారాన్ని.
ఇది కీర్తిస్తూ ఉండాలి. ఇక్కడ చాలా మనకి బెస్ట్ అన్నమాట. ఈ విధంగా కీర్తించడం వల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు అందరికీ పృథ మహారాజు యొక్క గొప్పతనం తెలుసుకునే అంత శక్తి సామర్థ్యాలు లేకపోవచ్చు. ఆయన ఎప్పుడైతే ఆవిర్భవించారో ఈ విధంగా కీర్తించడం వల్ల పృథ మహారాజు యొక్క గొప్పతనం ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా ఆయన గొప్పతనాన్ని తెలుసుకోగలుగుతారు. అంటే ఇటువంటి కీర్తనలు వీళ్ళేంటిది వందిమాగదులు భవిష్యత్తును చూసి వాళ్ళు కీర్తిస్తూ ఉన్నారు. ఈ విధంగా కీర్తించడం వల్ల అందరికీ రాజు యొక్క గొప్పతనం తెలుస్తుంది. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆ విధంగానే ఆయన్ని స్వీకరిస్తారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? స్వయంగా నువ్వు సాక్షాత్ భగవంతుడివి, అందుకని నువ్వు ప్రతి ఒక్క నీలో ఎన్నో అనంత కళ్యాణాలు ఉన్నాయి. అంటే అందరికీ ఎంతో అందరికీ శ్రేయస్కరం ఏదో అదే చేస్తావు. మళ్ళీ నీ దగ్గర షడ్ విభూతి ఐశ్వర్య సంపూర్ణుడివి, అందుకని నీకు ఎన్ని విభూతులు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా నువ్వు ఉన్నటువంటి ఆ లక్షణాలతోని అందరినీ కూడా సుభిక్షంగా పరిపాలించగలవు. అందరినీ కూడా సుభిక్షంగా పరిపాలిస్తావు, ఎందుకంటే అన్ని శక్తి సామర్థ్యాలు నువ్వు ప్రదర్శిస్తావు. ఇక్కడ ఏమంటున్నారు? కూటస్థుడు. కూటస్థుడు అంటే మార్పు రహితుడు, అంటే ఈ మార్పు అనేది ఉండదు. కూటస్థుడు అంటే మార్పు రహితుడు. అటువంటి వాడు ఎలా? ఆయన మార్పు రహితుడు. అటువంటి స్వయంగా పృథ మహారాజు జీవులని కూడా ఏ విధంగా చూస్తాడు? జీవులు రెండు రకాలు, నిత్యముక్తులు అంటే నిత్యబద్ధులు. మనమందరం కూడా నిత్యబద్ధులం. నిత్యబద్ధులం కాబట్టి ఏం చేసాం? భగవంతుణ్ణి మర్చిపోయాం. ఎందుకు మర్చిపోయాం? అది ఒక విధమైన మనలో ఉన్నటువంటి అవిద్య వలన భగవంతుణ్ణి మనం మర్చిపోయాం. ఇప్పుడు మళ్ళీ ఒక భక్తుడి యొక్క సాంగత్యంలో భక్తుడి యొక్క కృప వల్ల మళ్ళీ ఇప్పుడు మనము భగవంతుడికి కనెక్ట్ అయ్యాం. భక్తుడి యొక్క కృప లేకుండా ఎప్పుడు కూడా భక్తి రాదు. కానీ నిత్య ముక్తులు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి మర్చిపోరు. ఎప్పుడు కూడా వాళ్ళు భగవంతుని గుర్తుపెట్టుకుంటారు. ఆ విధంగా ఆ నిత్యుని, పరమ నిత్యునైనటువంటి భగవంతుణ్ణి గుర్తుపెట్టుకున్న వాళ్ళే నిత్యముక్తులు. ఆయనే వాళ్ళకి మూలము అనే విషయాన్ని వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటారనమాట. ఎలా అంటే ఇప్పుడు నేను వేసుకున్నటువంటి ఈ వస్త్రము, ఇప్పుడు మనం అందరం కూడా ఏదో ఒక వస్త్రాన్ని ధరించి ఉన్నాం. ఈ వస్త్రము మనకి ఎలా బాహ్యంగా రక్షణ ఇస్తుంది ఎండ నుంచి, చలి నుంచి, అదే విధంగా మనకు ఉన్నటువంటి ఈ దేహము కూడా లోపల ఉన్న ఆత్మకి ఒక వస్త్రము లాంటిది. అంతే తప్ప ఇది శాశ్వతం కాదు. ఎవరికైతే నిత్యముక్తిలో వాళ్ళందరికీ తెలుస్తుంది పైన ఉండే వస్త్రము, ఈ దేహం అనేది కేవలం వస్త్రమే, అసలైనది లోపల ఉన్న ఆత్మ, దాని మీద వాళ్ళ ధ్యాస ఉంటుంది. అందుకని ఎప్పుడైతే ఆత్మ గురించి జ్ఞానం వస్తుందో వాళ్ళకి తెలుస్తుంది ఇది పరమాత్మ యొక్క ఒక అంశ మాత్రమే. అంతే తప్ప నేను అంటే ఈ దేహం కాదు, నేను అంటే ఆత్మ అని తెలుసుకొని నిత్యముక్తులు భగవంతుణ్ణి మర్చిపోకుండా ఉంటారు. వాళ్ళు మాత్రమే విద్వాంసులని భగవద్గీతలో మనకి వివరిస్తూ ఉన్నారనమాట. ఎవరైతే ఆ విధంగా ఆత్మని చూస్తారో వాళ్ళు ఎంతో వినయాన్ని కలిగి ఉంటారు. మనకు భగవద్గీతలో శ్లోకం చెప్పారు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శినః. ఎవరైతే విద్యా వినయ సంపన్నుడై ఉంటాడో వాళ్ళు పండితుణ్ణి, బ్రాహ్మణుణ్ణి, శునకాన్ని, శునక మాంసం తినే చండాలుణ్ణి, ఆవునైనా కుక్కనైనా సరే, ఏనుగునైనా సరే ఒకే విధంగా చూస్తారు. ఏ విధమైన భేదభావాన్ని చూపించరు. అదే విషయాన్ని మనము చర్చించుకున్నాం. తర్వాత 20వ శ్లోకంలో ఇంకా మనకి ఏం వివరిస్తున్నారో చూద్దాం. అయం భువో మండలమోదయాద్రేర్ గోపైక వీరో నరదేవనాదః ఆస్తాయ జైత్రం రథమాత్త చాపః పర్యస్యతే దక్షిణతో యదార్కః. చదవనా మాతాజీ? ఓకే, చదవండి మాతాజీ. హరే కృష్ణ మాత. అద్వితీయ పరాక్రమశాలి వీరుడు అయిన ఈ రాజునకు ప్రతిద్వంది ఉండబోడు. అజేయమగు చాపమును అస్తమున ధరించి దక్షిణాభిముఖముగా స్వీయ కక్షలో తిరుగు సూర్యుని వలె గోచరించుచు ఇతడు తన జైత్ర రథమున భూమండలమును పర్యటించగలడు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్, మనం పైన ఉన్న శ్లోకంలో
ఇంకా కొంచెము ఇక్కడ ఏమంటున్నారంటే, ఆ వివిధ వస్త్రములలోనున్న విశుద్ధాత్మను చూచుచు ఆ వస్త్రములన్నీయు అవిద్యచే సృష్టించబడినవి, అవిద్యా రచితం అని ఎరిగి ఉండును. ఎవరైతే ఎరిగి ఉంటారు? పండితులు ఎరిగి ఉంటారు. అవిద్య వల్లనే మనకి ఈ శరీరం యొక్క తొడుగులన్నీ వస్తున్నాయి. అసలు అవిద్య అంటే ఏమిటి? మనకి శ్రీమద్ భాగవతంలో 3వ స్కందంలో మనకి అవిద్య గురించి వివరించారు. కపిల భగవానుడు అవిద్య గురించి వివరించారు. అంతకంటే ముందు కూడా బ్రహ్మదేవుడు అవిద్యను కూడా సృష్టించారు. అవిద్య వల్లనే మనకి ఇటువంటి శరీరాలు అనేవి లభిస్తున్నాయి. ఈ అవిద్యకి దూరంగా ఉన్నారు పండితులు అని చెప్తున్నారు. అయితే ఆయన ఈ అవిద్య స్థితిలో లేరు. ఆయన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారు కాబట్టి అవిద్యకి దూరంగా ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏమిటి అంటే, మనకి చైతన్య మహాప్రభువు వివరించారు చేతో దర్పణ మార్జనం అంటే ఏమిటి? చేత అంటే చిత్తము. చిత్తాన్ని మనము ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనకున్నటువంటి చిత్తము అంటే హృదయం అని చెప్పవచ్చు. మన హృదయంలో ఉన్నటువంటి కల్మషాలని పరిశుభ్రపరచాలి అని ఆయన చెప్తున్నారు. మన హృదయంలో మనము చెప్పాలి అంటే 4 భాగాలుగా ఉన్నాయని చెప్పవచ్చు. అందులో చిత్తము, బుద్ధి, మనస్సు మరియు అహంకారం. అయితే ఇక్కడ ఇవి ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క విధంగా మన మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. చిత్తంలో ఏముంటాయి? మనము పూర్వ జన్మలో, ఈ జన్మలో ఇంతకు ముందు చేసినటువంటి అన్ని పనులు కూడా అందులో నిక్షిప్తమై ఉంటాయి. ఎలా అంటే కంప్యూటర్లో హార్డ్ డిస్క్ ఉంటుంది. కంప్యూటర్లో హార్డ్ డిస్క్ ఎలా? కంప్యూటర్ హార్డ్ డిస్క్ మొత్తం కూడా ఫుల్ అయ్యే వరకు కూడా కంప్యూటర్ బాగా పనిచేస్తుంది. హార్డ్ డిస్క్లో ఎక్కువ మెమరీ ఉంటుంది. మన చిత్తం కూడా అలే ఎన్నో జన్మల్లో మనం చేసిన పనులన్నీ కూడా దానిలో స్టోర్ అయ్యి ఉంటాయి. అయితే ఇప్పుడు ఏదైనా ఒక సందర్భం వచ్చింది. ఏమిటా సందర్భం? మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అక్కడ కీర్తన ఏదో ఒకటి చేస్తున్నాం. చేసినప్పుడు ఏం జరిగింది? మాకు ఒక మంచి సమోసా వాసన అనేది వచ్చింది. వెంటనే వాసన రాగానే ఏం జరుగుతుంది? అది మన ఎమ్మటే పోతుందన్నమాట మన చిత్తానికి. ఇది ఏం వాసన? ఇంతకుముందు నేను ఎప్పుడైనా చూసానా లేదా? అప్పుడంటే చిత్తంలో హార్డ్ డిస్క్లో స్టోర్ అయి ఉంటుంది. ఈ వాసన నాకు తెలుసు అనగానే బుద్ధి చెప్తుంది. ఏమిటి ఈ వాసన? ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఈ వాసన వచ్చింది, నాకు తెలుసు ఇది ఇంతకుముందు ఇది నేను చూశాను, టేస్ట్ చూశాను, వాసన కూడా చూశాను. అది ఏమిటి? సమోసా అనగానే మన మనసులో భావం వస్తుందన్నమాట. ఏమిటి? ఈ సమోసా ఇది చాలా రుచిగా ఉంటుంది. తర్వాత అప్పుడు అహంకారం చెప్తుంది. ఏమిటి? ఇంతకు ముందు నేను సమోసా తిన్నప్పుడు నా యొక్క భావాలు ఏమిటి? అది తిన్నప్పుడు లేకపోతే ఒకసారి నేను వెళ్ళినప్పుడు అందరికీ 2 వచ్చాయి, నాకు ఒకటే వచ్చింది. లేకపోతే అప్పుడు సమోసా బాగా కాలుతూ ఉంది, నేను తిన్నాను, నా నాలుక అనేది అంటుకుపోయింది. అలా ఒక చిన్న విషయంలోనే మన మనస్సు అన్ని విధాలుగా చిత్తము, బుద్ధి, మనస్సు, అహంకారం కలిసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సమోసా గురించిన నాలెడ్జ్ మనకి ఇచ్చేస్తుంది. ఇది మన హృదయం అని. దీన్ని మనము ఓవరాల్గా చూస్తే హృదయము అని చెప్పవచ్చు. ఇందులో ఎన్నో రకాల భావాలని కలిగి ఉంది. అయితే ఈ అన్ని రకాల భావాలు ఉండడం వల్ల ఈ భావాలన్నీ మన మీద ప్రభావం చూపించడం వల్ల మనం ఏం చేస్తాము? వీటికి అనుగుణంగా కృష్ణుడు ఏం చెప్పాడు? యద్భావం తద్భవతి. నువ్వు ఏ విధమైన భావాన్ని కలిగి ఉన్నావో ఆ విధంగానే నీకు ఫలితాన్ని ఇస్తాడు. మన భావాలకి అనుగుణంగానే మనకు వచ్చే శరీరం కూడా లభిస్తుంది. అయితే మనకి ఎటువంటి శరీరం లభిస్తుంది? అది చాలా ఇంపార్టెంట్. అదే ఇక్కడ మనకి వివరిస్తున్నారు. ఏమంటున్నారు ఇక్కడ? ఆ వివిధ వస్త్రములలో ఉన్న విశుద్ధాత్మను చూచుచు ఆ వస్త్రములన్నీ అవిద్యచే సృష్టించబడినవి. అవిద్య చేత అన్ని వస్త్రాలు సృష్టించబడ్డాయి. వస్త్రాలు అంటే శరీరాలు అవిద్య వల్ల సృష్టించబడ్డాయి. ఆ అవిద్యలు ఏమిటి? మనకు ఆయన వివరిస్తున్నారనమాట. కపిల భగవానుడు వివరించారు. అవిద్య మన మొత్తము 5 రకాల అవిద్యలు ఉన్నాయి. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. ఇక్కడ మనకి ఈ అవిద్య ముందు ఎలా ఉంటుందంటే, మనము ఇంతకు ముందు దానివల్ల మనం అనుభవించినటువంటి ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం. ఏ అనుభవము?
అది సంతోషమైనా కావచ్చు, దుఃఖమైనా కావచ్చు. ఇటువంటి అజ్ఞానము అని కూడా చెప్పవచ్చు, ఇగ్నోరెన్స్. అవన్నీ కూడా మన మనసులో నిక్షిప్తమై ఉంటాయి. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఏమిటి అంటే మన లోపల ఉన్న ఆత్మ బయట ఉన్న ఏ భౌతికమైన వస్తువు వల్ల అది ఆనందాన్ని పొందదు, దుఃఖాన్ని కూడా పొందదు. మరి బయట ఉన్న వస్తువుల పట్ల, విషయాల పట్ల దుఃఖాన్ని కానీ ఆనందాన్ని కానీ పొందేది ఎవరు అంటే ఈ మన హృదయంలో ఉన్నటువంటి ఈ భావాలే. ఆత్మకి ఏ విధమైన సంబంధం లేదు. ఆత్మ నిర్లిప్తంగా చూస్తూనే ఉంటుంది. మన చుట్టూ ఉన్న ఈ 4 ఉన్నాయి కదా, ఏమిటి? చిత్తము, బుద్ధి, మనసు, అహంకారం. ఈ 4 అనుభవిస్తూ ఉంటాయి అన్ని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏమిటి మనకున్నట్టు? ఫస్ట్ అవిద్య ఏమిటి? ఇంతకు ముందు మనం చేసినటువంటి పనుల వల్ల మనకి దుఃఖము కానీ సుఖం కానీ మనం పొందుతూ ఉంటాం. ఎందుకు వస్తుంది ఆ దుఃఖం సుఖం? బయట భౌతికమైన విషయాల పట్ల, వ్యక్తుల పట్ల మనకి దుఃఖం కానీ సుఖం కానీ వస్తుంది. దాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. అది అవిద్య. నెక్స్ట్ అస్మిత అంటే ఫాల్స్ ఇగో. అదేం చెప్పొచ్చు అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనమందరం కూడా మానవులం. ఒకవేళ ఇంతకు ముందు జన్మలో మనం ఆవులం అనుకుంటే మనకి ఎవరికైనా చూస్తే ఒక ఆవుకి ఏం నచ్చుతుంది? గడ్డి నచ్చుతుంది, పచ్చి గడ్డి అంటే నచ్చుతుంది. మరి ఇంతకుముందు జన్మలో నేను ఆవుని కదా అని ఇప్పుడు మనకి పచ్చిగడ్డి చూస్తే నోరు ఊరుతుందా ఎవరికైనా? లేదు. మనకి ఏంది? సమోసానో లేకపోతే మిరపకాయ బజ్జీనో చూస్తే నోరు ఊరుతుంది, కానీ పచ్చిగడ్డి చూస్తే నోరు ఊరదు. అంటే ఏంటి? నేను ఒక అహంకారాన్ని కలిగి ఉన్నాను. ఆ అహంకారం ఈ శరీరానికి సంబంధించిందై ఉంది. అంతేగాని వేరే శరీరంలో ఉండే అహంకారంతో సంబంధం లేదు. అంటే ఈ శరీరంతోనే మనము ఎక్కువగా బంధాన్ని కలిగి ఉన్నాం కాబట్టి ఈ శరీరానికి ఏం నచ్చుతుంది, ఏం నచ్చదు, ఒక మానవుడు ఏ విధంగా కోరుకుంటాడో అటువంటివే మనం కూడా కోరుకుంటాం. అదే మనకు అస్మిత. తర్వాత రాగ అంటే మనము ఇంతకు ముందు చేసినటువంటి పనుల వల్ల మనకు కొన్ని విషయాల పట్ల ఆసక్తి అనేది ఉంటుంది, ఇష్టము అనేది ఉంటుంది. ఏమిటి? సడన్ గా మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీ ఓల్డ్ ఫ్రెండ్ ఎవరైనా కలిశారనుకోండి, కలిస్తే ఎప్పుడో చూశారు 10th క్లాస్ ఫ్రెండ్ కలిస్తే ఏమనిపిస్తుంది? మనసులో కొంచెం సంతోషం అనిపిస్తుంది. అది రాగ. అదే ద్వేష అంటే మీరు అలా దారిలో వెళ్తున్నప్పుడు చిన్నప్పుడు ఫ్రెండే కానీ ఆయన నీకు శత్రువు, ఎప్పుడు కూడా శత్రు భావాన్నే కలిగి ఉండేవాడు. అది చూస్తే మనసులో ఏమనిపిస్తుంది? కొంచెము ద్వేషం అనిపిస్తుంది. రాగము మరియు ద్వేషము. అభినివేశ అంటే ఏమిటంటే నువ్వు ఇంతకు ముందు నీకు రాగం ఉంది అంటే వాళ్ళ పట్ల ప్రేమ ఉంది, లేకపోతే ద్వేషం ఉంది. అదే ఆ ప్రేమని లేదా ద్వేషాన్నే కొనసాగించడానికి ప్రయత్నం చేస్తాను, కానీ దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యను. అదే అభినివేశం. ఈ 5 రకాల అజ్ఞాన వృత్తులే మనని ఈ రకమైన శరీరంలో బంధించాయి. మనకి ఏం చెప్తున్నారు? ఈ 5 రకాల అజ్ఞాన వృత్తులతోనే ప్రతి ఒక్కళ్ళు కూడా శరీరాన్ని పొందుతున్నారు. అయితే శక్తి ఆవేశ అవతారమైన పృథ మహారాజు ఆయన ఈ అవిద్యతోని బంధింపబడలేదు. ఆయన ఆధ్యాత్మిక స్థితిని వీడలేదు. ఎవరైనా ఒక వ్యక్తిని చూసినా ఆయన శరీరాన్ని చూడడం లేదు, వాళ్ళలో ఉన్న ఆత్మనే చూస్తున్నారు. ఆ విషయాన్ని మనకి వివరించారనమాట 19వ శ్లోకంలో. తర్వాత 20వ శ్లోకంలో ఏమంటున్నారంటే నువ్వు ఎంత గొప్పవాడివి, నీకు ఎంత పరాక్రమం ఉంది అని అంటే ఎవరు కూడా నీకు అసలు శత్రువు అనేవాడే ఉండబోడు. నీకు ఎంత గొప్పవాడివి, నీకు అసలు శత్రువు అనేవాడు లేకుండా నువ్వు జైత్రయాత్రని కొనసాగిస్తూ ఉంటావు. నీ జైత్రయాత్ర ఎలా ఉంటుంది అంటే ఒక పెద్ద ధనుస్సుని తీసుకొని ఇంద్రుడు ఏ విధంగా వజ్రాయుధంతోని పర్వతాన్ని కూడా పిండి చేయగలడో నువ్వు కూడా నీ ధనుష్టాంకారంతో ఎంత పెద్ద పర్వతాన్నైనా చదును చేసి ఆ భూమండలాన్ని కూడా నీవు మొత్తం భూమండలాన్ని కూడా పర్యటించగలవు. పర్యటించడం వల్ల ఏం లాభం? చూడండి, మొత్తం భూమండలం అంతా కూడా నువ్వు పర్యటించగలవు.
ఎందుకు పర్యటిస్తాడు? ఆయన భూమండలం మొత్తం కూడా తిరుగుతాడు. తిరిగి ఎవరికి ఎక్కడ ఏ అవసరమో వాళ్ళ అవసరాన్ని మొత్తం కూడా తీరుస్తాడనమాట. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు. సూర్యుడు దక్షిణాభిముఖంగా తన యొక్క స్వీయ కక్షలో ఉండి ఏ విధంగా ఆయన పరిభ్రమం చెందుతూ ఉంటారో అలాగే పృథ మహారాజు కూడా మొత్తం భూమంతా కూడా పర్యటించాడు. పర్యటించిన తర్వాత భూమిని ఖండాలుగా విభజిస్తారు. ఆ విషయం మనము తర్వాత చూడవచ్చు. ఇక్కడ మనకు ముఖ్యంగా వివరిస్తున్నారు ఏమిటి అంటే, సూర్యుడికి ఒక ప్రదేశంలో స్థిరంగా ఉంటుంది, సూర్యుడు కదలడు అని మనం తెలుసుకున్నాం. కానీ భాగవతం ఏం చెప్తుంది? యథార్థ అంటే ఆయన తన కక్షలో ఆయన తిరుగుతూ ఉంటాడు. ఎలా తిరుగుతూ ఉంటాడు? ఏదో తన కక్షలో తిరుగుతున్నాడు అని చెప్పి వదిలేయట్లేదు. ఖచ్చితంగా చెప్తున్నారు ఏమిటి? సెకనుకు 16,000 మైళ్ళ వేగంతో తన కక్షలో పరిభ్రమించునని భాగవతంలో వివరిస్తూ ఉన్నారు పంచమ స్కందంలో. సెకనుకి 16,000 మైళ్ళ వేగంతోని ఆయన తిరుగుతూ ఉన్నారంట. ఉదాహరణకి బ్రహ్మ సంహితలో చెప్పారు, యస్యాజ్ఞయ భ్రమతి సంవృత కాలచక్ర అంటే ఆయన ఆజ్ఞ ప్రకారము భ్రమతి అంటే ఏంటి? తిరుగుతూ ఉంది. సంవృత కాలచక్ర కాలచక్రంలో భగవంతుడి ఆజ్ఞ మేరకు తిరుగుతూ ఉన్నాడు సూర్యుడు అని స్వయంగా ఎవరు చెప్తూ ఉన్నారు? బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నారు. బ్రహ్మదేవుడి కంటే ఇంకా మించినది మనకి ఇంకేం లేదనమాట. ఓకే, ఇంకొక ఏం చెప్తున్నారు? సమస్త లోకాన్ని కూడా నువ్వు పాలించగలవు. హిమాద్రి అంటే హిమాలయాల నుంచి మొత్తం లోకాన్ని అంతా కూడా నువ్వే పరిపాలించగలవు. ఖచ్చితంగా ఆయన అన్నిటికీ రాజు. మళ్ళా ఒక దేశానికి ఒక రాష్ట్రానికి రాజు కాదు. ఇంకొకటి ఆయన నరదేవా. నరదేవ అంటే నరులలోనే దేవుడు. ఆయన భగవంతుడి యొక్క ప్రతినిధిగా ప్రతి ఒక్క జీవుణ్ణి పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆయన నరదేవుడు, దేవుడి యొక్క ప్రతినిధి అని చెప్పవచ్చు. ఆ తర్వాత ఆయన అందరికీ యజమాని. దేవుడు ఎప్పుడైనా రాజు తండ్రితో సమానంగా చూడాలి, భగవంతుడి యొక్క ప్రతినిధిగా చూడాలి. మనందరికీ యజమాని ఆయన. ఆయన ఎలాంటి వాడైనా సరే ప్రజలు ఆయనకి గౌరవాన్ని ఇవ్వాలి రాజుకి. ఒకవేళ నీకు నచ్చకపోతే మనం ఎప్పుడు వాళ్ళని దించాలి, అప్పుడు దించాలి. కానీ రాజు పట్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా గౌరవం అనేది ఉండాలి. ఆ తర్వాత మనకి చెప్తున్నారు స్వయంగా మనం అలా చూడడం కాదు, స్వయంగా సనాతన గోస్వామి ఆయన నవాబ్ హుస్సేన్ షాను ఒక మహమ్మదీయుడు అయినప్పటికీ ఆయన నరదేవుడిగా ఆయన్ని గౌరవించాడు. ఆ విధంగా గౌరవించబడడం పూర్ణత్వ స్థితి రాజుకి. ఆ విధంగా గౌరవించబడేలాగా కూడా రాజు యొక్క ప్రవర్తన ఉండాలి అని మనం కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ 21 శ్లోకాలు ఇంకా ఏం వివరిస్తున్నారు ఆయన్ని అంటే, అస్మై నృపాల కిల తత్ర తత్ర బలిం హరిష్యంతి సలోకపాల ముస్యంత్యేషాం స్త్రియ ఆదిరాజాం చక్రాయుధం తద్యశ ఉద్ధరంత్యః. నెక్స్ట్ లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ, రోజా మాతాజీ. హరే కృష్ణ మాత. హరే కృష్ణ మాత. ఓకే, లక్ష్మీ మాతాజీ చదవండి. రోజా మాత మీరు చదవండి. ఈ రాజు ప్రపంచమును పర్యటించినప్పుడు ఇతర రాజులు దేవతలు వివిధ కానుకలను అర్పింపగలరు. వారి రాణులు కూడా ఇతనిని చక్ర గదా చిహ్నములను దాల్చిన ఆదిరాజు అని భావించి దేవదేవునితో సమానముగా యశోవంతుడైన అతని యశస్సును గానము చేసెదరు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈయన మొత్తము రాజ్యం ఇదంతా ఎవరు చెప్తున్నారు? వంది మాగదులు కీర్తిస్తూ ఉన్నారు. ఆయన ఇవన్నీ చేయిస్తాడు ఇన్ ఫ్యూచర్ లో అని. అయితే ఆయన భవిష్యత్తులో ఏమిటి? నిన్ను కేవలం సాధారణ జీవులు కాదు, రాజ్యంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా నిన్ను గౌరవిస్తారు. ఎందుకు గౌరవిస్తారు? నీతో పాటుగా వాళ్ళందరూ నిన్ను గౌరవించినప్పుడు ఎలా గౌరవిస్తారంటే, నువ్వు చేసినటువంటి గొప్ప ఘనకార్యాల కారణంగా రాజ్యంలోని సామంత రాజులందరూ కూడా నిన్ను గౌరవిస్తారు. ఎందుకంటే రాజ్యంలో ఎన్నో రకాల రాజులు ఉంటారు. వాళ్ళందరూ గౌరవించడమే కాకుండా వాళ్ళ రాణులు కూడా నిన్ను గౌరవిస్తారు. ఎలా కీర్తిస్తున్నారు రాణులు? ఆదిరాజు. ఆదిరాజు అంటే ఎవరైనా స్వయంగా భగవంతుడే ఆదిరాజు. ఆయనకు మించిన వాడు ఎవరూ లేరు. అటువంటి ఆదిరాజువి నువ్వు అని ఆ రాణులు ఆయన్ని కీర్తిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ మనం ఇంకొకటి దీవుల పోషణార్థము
నువ్వు స్వయంగా ధనాన్ని పంపిణీ చేస్తావు, వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరమో ఆ అవసరాలని తీరుస్తూ ఉంటావు, కాబట్టి నువ్వు నారాయణుని వలె ఎంతో యశోవంతుడివి అని మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. ఆ తర్వాత 22 శ్లోకంలో ఏం వివరిస్తున్నారంటే, ఇంకొక 5 శ్లోకాలు ఉన్నాయి. అయం మహీంగాం దుదుహేది రాజా ప్రజాప్రతిర్వృత్తికర ప్రజానాం యో లీలయాద్రిన్ స్వశరాస కోట్యా బిందన్ సమాం గామ కరోద్యదేంద్రః. రోజామాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. ప్రజారక్షకుడగు ఈ రాజు అసాధారణుడగు రాజై ప్రజాపతులతో సమానుడగును. ప్రజల జీవనార్థమై ఇతడు గోస్వరూపని భూమిని పితుకును. అంతేగాక రాజగు ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతములను భిన్నము చేసినట్లు తన ధనస్సు యొక్క వాడి అయిన కొనతో పర్వతములను చూర్ణము చేసి అతడు భూమిని సదును చెయ్యును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం వివరిస్తున్నారంటే, ఈయన ఎలా అంటే ప్రజల జీవనార్థమయ్యి భూమిని మొత్తం కూడా చదును చేసి, ఎలా ఒక ఆవుని పిండినప్పుడు ఆ పాలతోని ఎలా మనకి శక్తి లభిస్తుందో, భూమిని ఒక ఆవుగా చేసుకొని ఆవుని పితుకుతాడు. అంటే ఎలా ఇంద్రుడు ఒక వజ్రాయుధంతో పర్వతాలను చదువు చేసినట్టు, నీ యొక్క ధనస్సు యొక్క కొనతో నువ్వు పర్వతాలని చూర్ణం చేసి ఆ భూమిని చదును చేస్తావు. భూమి నుంచి మనకి ఏమొస్తాయి? భూమిని చదును చేస్తే వర్షాలు సరిగ్గా కురిసినప్పుడు మనకి పంటలు పండుతాయి, పంటలు వస్తాయి. భూమి సరిగ్గా మనం చదును చేసినట్టు ఏమవుతాయి? లోపల ఉన్నటువంటి మినరల్స్ అంటే ఖనిజాలు, ఎన్నో రకాల భూమి నుంచి వచ్చే అన్నీ కూడా నువ్వు తీసుకొని వాటితోని ప్రజలందరినీ కూడా పోషిస్తావు అని కీర్తిస్తూ ఉన్నారనమాట. ఇది కూడా ఎవరు కీర్తిస్తున్నారు? ఆ రాజు యొక్క పత్నిలు కీర్తిస్తూ ఉన్నారు. తర్వాత 23 శ్లోక, ఆ శ్లోకంలో ఏం వివరిస్తున్నారంటే, విస్ఫూర్ణయన్నా జగవం ధను స్వయం యదాచరక్షామ విషహ్వమాజౌ తదా నిలిల్యూర్దిశి దిశ్య సంతో లాంగూల మధ్యమ యదా మృగేంద్రః. మృగరాజు ఏ విధంగా తోకని ఎత్తి నడిచినప్పుడు ఒక సింహంకి అందరూ కూడా భయపడతారనమాట. ఎలా? ప్రతి రాజ్యం ఆ వనంలో ఉన్న ప్రతి జంతువు కూడా భయపడుతుంది. ఎందుకు మృగరాజు అలా అంటే, మృగరాజు తోక ఎత్తి నడుస్తున్నాడు అంటే ఆయన శక్తి సామర్థ్యాలని చూపిస్తూ ఉన్నాడు అనమాట. అలా నువ్వు కనుక అలా నువ్వు లేకపోతే, నువ్వు అలా సంచరించకపోతే భూమి మీద మృగరాజు సంచరించినట్టు ఎంతో మంది చోరులు, మళ్ళీ స్వార్థపరులు వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడికంకడ ప్రజలందరినీ దోచుకుంటారు, ప్రజల్ని ఇబ్బంది పెడతారు, బాధ పెడతారు. రాజు అలా ఒక సింహంలాగా ఉండాలి, కానీ ఒక స్త్రీలాగా అంటే వామ స్వభావం కలిగి ఉండకూడదు. వామ స్వభావం కలిగిన స్త్రీ కూడా ఒక రాజు పదవికి అర్హురాలు కాదు. ఒక సింహంలాగా ఉండే వాళ్ళు మాత్రమే ఈ రాజు యొక్క పదవికి అర్హులు అనే విషయాన్ని మనకి వివరిస్తూ ఉన్నారు. తర్వాత 24వ శ్లోకంలో ఏమంటున్నారంటే, సరస్వతీ నది యొక్క ప్రాంతంలో రాజు 100 యజ్ఞాలని చేయగలడు. చివరి యజ్ఞము జరిగినప్పుడు స్వర్గరాజుకు ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని హరిస్తాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇది భవిష్యత్తులో జరుగుతుంది. ఆయన 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే ఆయన ఇంద్ర పదవిని పొందవచ్చు. అందుకని అసూయతోని ఇంద్రుడు వచ్చి ఆయన యొక్క అశ్వాన్ని తస్కరిస్తాడు. అయినప్పటికీ ఆయన వాళ్ళని క్షమిస్తాడు అనుకోండి, అది వేరే విషయం. ఇది భవిష్యత్తును వివరిస్తూ ఉన్నారు. తర్వాత 25వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఈ పృథ మహారాజు తన యొక్క ఉపమనాలలో, తన యొక్క రాజ్యంలోనే సనత్ కుమారుణ్ణి, అంటే సనక సనందన సనత్ కుమారుల్ని నలుగురిని కూడా కలుసుకుంటారు. కుమారగణం. ఎందుకు కలుసుకుంటాడు వాళ్ళని? ఏం చేస్తాడు కలుసుకొని? ఇక్కడ మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ ఒక రాజు ఏ విధంగా ఉండాలి అనేది మనకి నిరూపిస్తూ ఉన్నారనమాట. ఎలా? రాజు అనేది భక్తుల్ని కలుసుకోవాలి, తన యొక్క ఉన్నత లక్ష్యం ఏమిటి, ప్రతి ఒక్క జీవుడి యొక్క ఉన్నత లక్ష్యం ఏమిటి తెలుసుకోవాలి. ఎందుకండి ఆయనకు తెలియదు, ఆయన స్వయంగా భగవంతుడి యొక్క అంశ అయితే ఆయన వేరే భక్తుల్ని కలుసుకొని వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకునేది ఏంటి అంటే, స్వయంగా రాముడు కృష్ణుడు కూడా చూడొచ్చు, వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళకి కూడా గురువులు ఉన్నారు. వాళ్ళు కూడా ఏ పని చెయ్యాలన్నా కానీ వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి ఉత్తములైన బ్రాహ్మణులు, ఆ కురువంశంలో కృపాచారుల్ని మరియు రాముడి యొక్క సమయంలో వశిష్ఠ మహాముని అడిగే వాళ్ళు ఏదైనా చేసేవాళ్ళు.
అంతే తప్ప ఆయన కూడా విశ్వామిత్ర మహామునికి సేవలు చేశారు రామచంద్రుడు. సమయం వచ్చినప్పుడు మనము గొప్ప భక్తుల్ని కలుసుకొని వాళ్ళకి మన జీవితం యొక్క లక్ష్యం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు ఆయనకి తెలిసినా ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఆదర్శంగా ఉండడం కోసం ప్రజలకి ఆయన తెలిసినప్పటికీ ప్రయత్నం చేస్తున్నాడు. అది మనం ఆదర్శంగా తీసుకోవాలి. మనకి దివ్యానందం అనేది ఎలా కలుగుతుంది? ప్రతి జీవుడు కూడా దివ్యానందం అంటే ఏమిటి? భౌతికంగా మనం ఎంతో ఆనందంగా ఉన్న ఇదే ఉత్తమ ఆనందమా? ఇంతకంటే ఉత్తమమైన ఆనందం ఇంకేమైనా ఉంటుందా అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనని చూసి ప్రజలు కూడా చేస్తారు అనేది ఆయన ఉద్దేశం. నెక్స్ట్ 26 శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఆయన పరాక్రమము శౌర్యము జనసామాన్యం తెలిసినప్పుడు పృథువు తనని గూర్చి తన అద్వితీయము విక్రమమును గూర్చి ఎల్లప్పుడూ వినగలడు. అయితే ఇప్పటి వరకు ఆయన కీర్తిస్తూ ఉన్నారు వంది మాగధులు. కానీ ఇన్ ఫ్యూచర్ లో ఆయన చేసినటువంటి ఉత్తమ కార్యాల వల్ల అందరూ కూడా ఆయన్ని కీర్తిస్తూ ఉంటారు. ఆ కీర్తన ఏంటి? నువ్వు ఆల్రెడీ చేస్తావు కాబట్టి కీర్తన అంతా ఇవన్నీ కూడా నువ్వు ఆచరిస్తావు భవిష్యత్తులో అని కీర్తిస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ 27 శ్లోకంలో ఎవరు కూడా పృథ మహారాజు ఆజ్ఞల్ని ఉల్లంఘింపజాలరు. లోకముని జయించిన పిదప ఇతడు ప్రజల త్రివిధ తాపములను పూర్తిగా తొలగించగలడు. ఎవరు ఆయన ఆజ్ఞని ఉల్లంఘించలేరు. ఆజ్ఞను ఉల్లంఘించడం అంటే ఏమిటి? ఆయన ధర్మం ప్రకారంగా ఆయన ప్రజల్ని పరిపాలిస్తున్నారు. ధర్మం అంటే ఏమిటి? మినిమం ప్రతి ఒక్కళ్ళు కూడా వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరించాలి. ఆచరించకపోతే ఏమిటి? వాళ్ళందరినీ కూడా శిక్షించి మళ్ళీ సరి అయిన దారిలో పెట్టి ఆ రాజుల్ని ఆ రాజ్యం మొత్తాన్ని కూడా ఆయన తన హస్తగతం చేసుకోగలరు. అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి పృథ మహారాజుకి. ప్రజలకు ఉన్న త్రివిధ తాపాలని తొలగిస్తాడు. త్రివిధ తాపాలంటే ఏమిటి? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపాలు. ఆధ్యాత్మిక తాపాలు మన వల్ల మనకొచ్చాయి. ఆది భౌతిక బయట వాళ్ళ వల్ల మనకొచ్చాయి. ఆది దైవిక ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చాయి. ఈ తాపాలు ఆయనకు ఉండవంట. ఎందుకు ఉండవు? కొన్ని సమస్యలు ఎప్పుడైనా ఉన్నప్పటికీ సమస్యలు అని భావించరు. ఎవరు భావించరు? భక్తులు. అంటే ప్రతి ఒక్కళ్ళను కూడా ధర్మ పదంలో అందరూ కూడా భక్తిని ఆచరించే విధంగా ఈయన పరిపాలిస్తాడు కాబట్టి వాళ్ళకి త్రివిధ తాపాలు దూరం అవుతాయి. లేకపోతే త్రివిధ తాపాలు దూరం అవ్వవు. అందరూ ఆయన్ని గుర్తిస్తారు. సురులు అసురులు అందరూ కూడా ఆయన యొక్క ఉదార కర్మల్ని కీర్తిస్తారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? కీర్తించగలరు. ఇప్పటి వరకేమో 26వ శ్లోకం వరకు కూడా ఈ రాణుల యొక్క కీర్తనని విన్నాము. 27వ శ్లోకంలో మళ్ళీ వంది మాగధులు కీర్తిస్తూ ఉన్నారనమాట. ఈ రాణుల కీర్తనలు కూడా వంది మాగధులు చెప్పినవే, అవే కీర్తిస్తున్నారు. ఇప్పుడు 27వ శ్లోకంలో రాజు యొక్క ఉదార కర్మల్ని నిస్సందేహంగా సురులు అసురులు అందరూ కూడా కీర్తిస్తారు అనే విషయాన్ని మనకి వివరిస్తూ ఉన్నారు. మొత్తము ఈయన ఎలా ఒక్క రాజ్యాన్ని కాదు, మొత్తం అన్ని సామంత రాజ్యాలకు కూడా ఈయనే చక్రవర్తి. ప్రజల యొక్క దుఃఖాలని తీర్చగల లోక శల్య అంటే ముళ్ళు. అటువంటి ముళ్ళన్నీ తీసేసి ప్రజలకి ప్రజారంజకమైన పాలన ఇవ్వగలరు. ఇందాక చెప్పుకున్నాక ధర్మరాజు యొక్క పరిపాలన తీవ్రమైన చలి, ఎండ, బాధ, కష్టం, సుఖం ఉండేవి కాదంట. అటువంటి ప్రజారంజక పాలనని పృథ మహారాజు కూడా ఆయన ప్రజలకి అందించబోతున్నారు అని వంది మాగధులు కీర్తిస్తూ ఉన్నారు. తర్వాత 17వ శ్లోకం నుంచి పృథ మహారాజు యొక్క పరిపాలన అనేది మొదలవుతుంది. ఈ వంది మాగధుల కీర్తనలన్నీ పూర్తయ్యాయి. ఆయన ఎలా పరిపాలించారు, ఆ పరిపాలనలో ఆయన ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏమిటి, వాటిని ఎదుర్కొని ఎలా ముందుకు వెళ్ళారు అనేది మనము 17వ శ్లోకం నుంచి అధ్యాయం నుంచి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ డివోటీస్.